నమస్కారం అండి. మనం ఇప్పుడు మనుస్మృతి యొక్క గొప్పతనాన్ని, మనుస్మృతి ఎందుకు సొసైటీలో అంత నెగెటివ్‌గా పోర్ట్రే చేయబడింది. హిందువులకి శత్రువులు అన్ని డైరెక్షన్‌లలో ఉంటారనమాట. యాక్చువల్లీ ఇంట్లోనే ఉంటాడు. ఎందుకంటే మనకి బ్రెయిన్ వాష్ చేసి మన నాలెడ్జ్ మనకి అర్థం కాకుండా చేసిరనమాట. అట్లా సొసైటీలో ఒక కొండే ఎర్రిపప్పు ఉన్నాడు. వాడు సుత్తి అని వేసి అనమాట. వాడేదో పెద్ద పోటుగాడు లెక్క ఆ, మనుస్మృతిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక ఇక ఎక్స్ప్లెనేషన్ అనేది పెద్దగా ఏమి ఉండదు అక్కడ. తిడతా ఉంటాడు అంతే. నోరు బాగా గులుగులు పెట్టి హిందువులు అంటే పడక సొసైటీలో ఒక విద్వేషాన్ని పెంచి ఆల్రెడీ భారతదేశం ఇన్ని ముక్కలైంది. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇంకా ముక్కలు అవుతూ ఉంటుంది అన్నమాట. సో అంత మంచి పవిత్రమైన బుక్ ని దాంట్లో అసలు శాస్త్రంలో ఏం లేదు, తాగుబోతులు అని చెప్పేసి నోటుకొచ్చి తిడతా ఉన్నాడు మనోడు. మనోడు ఏ లెవెల్లో తిట్టిండంటే అది ఎవరికైనా వింటే విపరీతంగా కోపం అయితే వస్తుంది. కానీ హిందువులు కాబట్టి హిందువులు ఎంత తిట్టినా పడతారు, కొట్టినా పడతారు. ఉం? సంభాజీ మహారాజుని కూడా ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటే రక్తం ఉడికిపోతుంటుంది. రైట్. ఆయనని చర్మం ఒలిచేసి కళ్ళు పొడిచి నాలుగు పీకినాక కూడా ఉం? చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో ఔరంగజేబ్ది ఇంకా సమాధి మహారాష్ట్రలోని మహారాష్ట్ర గడ్డ మీద ఇంకా ఉన్నది. అంటే ఆలోచించు ఇండియన్స్ ఎంత ఎంత సహన ఏమంటారు దాన్ని, ఎంత సహనంతో ఉంటారని అర్థం అన్నమాట. సో ఇండియన్స్ వీక్ కాబట్టి, మన హిందువులు వీక్ కాబట్టి మనని ఎవరు ఎన్ని రాళ్ళతో కొట్టినా సరే మనం భరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో మనకి తన్నులు తినడం, దెబ్బలు తినడం, ఉమ్, దెబ్బలు తింటూ కూడా నలుగురికి మంచి చేయాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళం మనం. సో మనని తిట్టుంటే మనకి పడడం అనేది కొన్ని జనరేషన్స్ నుంచి వస్తుంది. అదే జనరేషన్ కంటిన్యూ కూడా అవుతుంది. ఇప్పటికి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ద వరెస్ట్ పర్సన్. వాడికి అంటే నోరెప్పితే హిందువులను తిట్టేదాకా నిద్ర పట్టదు అనమాట. హిందువులు హిందూ గడ్డ మీద ఉంటూ హిందువులను తిడుతూ హిందువులు ఇచ్చిన డబ్బులతోనే బ్రతుకుతూ హిందువులు కడుతున్న ట్యాక్స్ మీదనే జీవిస్తూ, అంటే ఎట్లా అంటే ఇక కన్న తల్లినే కన్ను పొడిచినట్టు అనమాట. కన్న తల్లి కడుపు మీద కొట్టినట్టు అనమాట బేసికలీ. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా ఇండియాలో ఉన్నారు. హిందువులలోనే ఉన్నారు, మన మధ్యలోనే తిరుగుతుంటారు అనమాట. అది గొప్ప. సరే ఏదో కనిపెట్టిర్రు, ఏదో నిజంగా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే అక్కడ ఏముండదు. బట్ ఎనీవేస్, ఇప్పుడు మనోడు మనుస్మృతి మీద పెద్ద ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసిండు. దాంట్లో ఎంతో జ్ఞానం ఉన్నట్టు అన్ని ఏదో కనిపెట్టేసినట్టు అనేసి మనం కొంచెం అసలు వాడు తిట్టుడు వ్యాపారం పక్కకు పెట్టేస్తే దాంట్లో వాడేమన్నా ఆనుమత్యాలు మాట్లాడిండా, మనకు ఉపయోగపడే విషయాలు ఏమన్నా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే. సో వీడియోలో పెద్ద నాలెడ్జ్ ఉన్నట్టు ఒక ఏమంటారంటే ఒక పిహెచ్డి స్కాలర్ లెక్క, ఏమంటారు ఒక లిటరేచర్ చదివిన వాడు లెక్క, ఒక జర్నలిస్ట్ లెక్క, లేకుంటే ఒక పెద్ద అన్వేషి లెక్క, నిజంగానే పేరు అన్వేషణ పెట్టుకొని సుత్తి అన్వేషి కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఓకే. అంటే స్వార్థాన్ని మనసులో పెట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది వీళ్ళ బ్లడ్లో ఉంటుంది అనమాట. వీళ్ళ వల్ల చాలా చాలా అన్యాయం అయిపోయినాం మనం. బట్ స్టిల్ అది కంటిన్యూ అవుతా ఉంది. ఇంకెన్ని ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళని భరించి వీళ్ళు ఎప్పుడు ఏమంటారు, వీళ్ళ జ్ఞానం వస్తుందని అనుకోదు. ఎందుకంటే స్వార్థంతో చేస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటిదంటే ఎదుటి వాడిని తిట్టడంలో ఒక ఆనందాన్ని పొందుతారన్నమాట. అది సైకోపాత్లు అంటారు ఇలా. కొండ ఎర్రిపప్పాడు. ఓకే. ఇంకా పెద్ద పెద్ద మాటలు అంటే పాపం ఫీల్ అయిపోతాడు. డైరెక్ట్గా అనలేం కదా మనం ఎవరిని కూడా. భరిస్తూ ఉంటారు అన్నమాట ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం బ్రతకాల్సి వస్తుందని నేను కొంచెం సిగ్గుపడుతున్నాను అనమాట. వీళ్ళ దగ్గర విషయం ఉందా అంటే యాక్చువల్గా ఏం విషయం ఉండదు. మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏముండదు. సరే వాడు ఇప్పుడు మనుస్మృతి అనేది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ బుక్స్. అది ఇప్పుడు ఈ బుక్లో పెద్ద అసలు బుక్ అనేది వన్ ఆఫ్ ద డిస్కస్టింగ్ బుక్ అని చెప్పేసి టైటిల్స్ కూడా పెట్టాడు. అసలు నిజంగా ఏముంది, యాక్చువల్గా నాకు మనుస్మృతి డైరెక్ట్ చదివినప్పుడు నాకు ఏం మిస్టేక్స్ ఏం కనబడదు. ఐ వాజ్ లిటరల్లీ ఇన్స్పైర్డ్ బై మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నమాట.
సింపుల్‌గా ఉంది. సింపుల్ లాంగ్వేజ్‌లో రాసిర్రు. అది చదువుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇంత నాలెడ్జ్ ఉందా? ఇంత ఆలోచించారు అప్పటి కాలంలో. ఎందుకంటే మన హిందువుల్లో ధ్యాన మార్గం అనేది ఉంటుంది. భక్తి మార్గం ఉంటుంది. జ్ఞాన మార్గం ఉంటుంది. గురువుల దగ్గర నేర్చుకుంటాం మనం. మహా గురువులు ఉండేవారనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి మనకి వచ్చిన ఆహ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ 'మనుస్మృతి' అనేది. ఓకే. ఫైన్. ఇప్పుడు మనస్మృతిలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఆ బుక్కు వర్స్ట్ అనేది నేను డైరెక్ట్ చదివితే మాత్రం నాకేం అనిపియలేదు దాంట్లో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ వీళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లా ఉందంటే వీళ్ళు ప్రతి లైన్‌లో ఏదో కనబట్టినట్టు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మంచివాడు అన్నాం అనుకో మనం. అంటే వేరే వాళ్ళందరూ చెడ్డవాళ్ళ ఇమ్మీడియేట్‌గా అనమాట అసలు. అంటే అసలు కొంచెం గ్యాప్ కూడా ఇయ్యరు వీళ్ళు. అనేసి స్టేట్మెంట్లు ఇచ్చేసి డైరెక్ట్‌గా ధర్నాలకే దిగిపోతారన్నట్టు. కామెడీగా ఉంటుంది. ఆమె డాక్టర్ అంటే నేను బై మిస్టేక్ టీచింగ్ చేస్తున్నాను అనుకో అసలు నన్ను డాక్టర్ లాగా ట్రీట్ కూడా చేయడు. నువ్వు డాక్టర్ అని చెప్పి టీచింగ్ ఎట్లా చేస్తున్నావు అని అంటారు. అంటే మామూలుగా ఒక చిన్న ఎంప్లాయీ ఇప్పుడు మామూలుగా ఒక బేసిక్ స్టాఫ్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్మెన్ డ్యూటీ చేసిన వాడికి కూడా కామన్ సెన్స్ ఉంటుంది. వాడికి తెలుసు ఇప్పుడు ఓనర్ వచ్చినప్పుడు గేట్ ఓపెన్ చేయాలని తెలుసు. ప్రతి ఒక్కరిని అడగద్దు అనే విషయం తెలిసి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాడికి ఆ జాబ్కి మినిమం క్వాలిటీస్ ఉంటాయని తెలుసు. అయితే వీళ్ళకి అవి కూడా చేయరు వీళ్ళు. దేనికి పనికిరాక నాకు ఈవెన్ వాచ్మెన్ డ్యూటీకి కూడా పనికిరారు వీళ్ళు. దే డోంట్ నో హౌ టు డూ సచ్ కైండ్ ఆఫ్ డ్యూటీ. ఒక నాకు తెలిసి మార్కెట్లోకి వెళ్ళి ఒక 4 పనులు అమ్మనికి రాదు వీళ్ళకి. కానీ వీళ్ళు కూర్చొని ఆ, వీడియోల మీద వీడియోలు ఆన్లైన్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ మొహం దాచుకొని బతుకుతూ ఉంటారు అన్నమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న లైవ్గా ఉన్న పర్సన్ ఎవరంటే ఈ సుత్తి అన్వేషి. ఈ సుత్తి అన్వేషి ఏ లెవెల్లో హిందువులను తిడుతుంటాడంటే అసలు హిందువులు అంటే అసలు పడదు నాకు. హిందువులని బ్రాహ్మణులని నోటికి వచ్చినట్టు మూర్ఖులని చెప్పేసి అసలు ఎర్రిపప్పు అని చెప్పి అసలు ఏందో మాట్లాడుతున్నాడు మనిషి. అసలు ఏంటంటే నోటి దూలు అంత ఉంటుంది అంటే మరీ అంత చీప్ అయిపోయారా హిందువులు అనేది నాకు రియల్లీ ఐఎమ్ వెరీ సాడ్. ఇట్లాంటివి చాలా మంది ఉన్నారు. దాంట్లో వీడు ఒక పెద్ద ఎర్రిపప్పు అనమాట. ఇప్పుడు ఆయన ఎరిపప్పు అనాలంటే కూడా నాకు కూడా నవ్వు వస్తుంది. ఇక్కడ వాడు ఎరిపప్పు అనాలని మనం వాడిని ఎరిపప్పు అనడం వల్ల ఉపయోగం ఏంది? వాడు పెద్ద మారేది ఏమి ఉంటుంది దీంట్లో. కానీ మనకు దీనివల్ల నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎనీవేస్ మనకు నష్టాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని ఇయర్స్ నుంచి వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇదే కంటిన్యూ అయితేనే ఉంటాయి సొసైటీలో. కానీ బట్ ఏం చేస్తాం చెప్పు, మన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. మన సంపాదన, మన కష్టం, మన నాలెడ్జ్, సొసైటీకి ఉపయోగపడే పనులు మనం చేస్తూ ఉంటాం. ఇట్లా నోరు పారేసుకునే పనులు మనకు రావు, మనకి నేర్పియలేదు ఎవరు. ఓకే, కష్టజీవులు మనం బేసికలీ. ఇవేం పని బాట లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు అన్నమాట. కానీ ఇక టైం వచ్చినప్పుడు మనం కూడా అప్పుడప్పుడు నోరెత్తాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకంటే కొన్ని గొప్ప వీరులు దేశం కోసం చాలా త్యాగం చేయడం వల్ల మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం ఇక్కడ. హిందుత్వం అనేది అంత ఈజీ విషయం కాదు. హిందువులు ఎంత సహనంతో ఉంటారు, ఎంత లోక కళ్యాణం కోసం కష్టపడుతూ ఉంటారు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దట్. కానీ ఆ విషయం వీళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుందని కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటే మన వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవేస్ ఇప్పుడు మనం పాయింట్కి వద్దాము. మనుస్మృతిలో అసలు ఏంది ప్రాబ్లం, వీడి ప్రాబ్లం ఏంటిదో చూద్దాం. కొద్దిగా వీడియో ప్లే చేస్తాను. వాడు ఏమేమి పాయింట్స్ మాట్లాడాలనుకుంటుండో ఒకసారి చూద్దాం. ఓకే, డైరెక్ట్ మనం పాయింట్కి వచ్చేద్దాం. ఇది మనుస్మృతిలో పార్ట్ 1 అనమాట. దాంట్లో హీఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కొన్ని కొన్ని శ్లోకాలు తీసుకొని దాన్ని విశ్లేషించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అసలు వాడు అండర్స్టాండింగ్ ఏంటిదో చూద్దాం. మనకు కూడా లాజిక్ తెలుస్తుంది కదా. సో ఐమ్ జస్ట్ ప్లేయింగ్ దిస్. ఎప్పుడంటే ఇది మోస్ట్ లైక్లీ సత్యుగంలోనే అయి ఉండాలి, అంటే కృతయుగంలోనే, ఫస్ట్ యుగంలోనే అయి ఉండాలి. ఎందుకంటే ఇది ఇంకే యుగంలో రాసే అవకాశం లేదు. మనుస్మృతి సత్యుగంలో గనక అప్లికబుల్ అయితే ఇది సత్యుగంలోనే రాసి ఉండాలి. అంతేకాని ద్వాపర యుగంలోనో త్రేతాయుగంలోనో ఎక్కడో రాసి వెనక్కి తీసుకెళ్లి అక్కడ అప్లికబుల్ అని రాయరు కదా. సో హై ప్రాబబిలిటీ ఇది సత్యుగంలోనే రాసి ఉండాలి. మనం కాసేపు ఈ యుగాలు అనే దిక్కుమాలిన కాన్సెప్ట్ ఒప్పుకొని చేసే పని. యుగాలు లేవు, గట్టి గుట్టులేవు. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు యుగాలనే దిక్కుమాలిన కాన్సెప్ట్ని ఒప్పుకొని తీద్దాం అంటున్నారు. అంటే బేసికల్గా యుగం అనేది ఉంది లేదు అనేది ఎవరికి తెలియదు. యుగాలు అనేటివి లేవు అంటున్నాం మనం, కానీ ఒప్పుకోవడానికి ప్రిపేర్ అయితే అయ్యి ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ హిందూయిజం అనేది ఒక అజంప్షన్స్ మీద స్టార్ట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇనిషియల్గా మనకు కూడా తెలియదు పాస్ట్లో జరిగినవి ఏంటి అసలు. ఆ, ఈ నవగ్రహాల కాన్సెప్ట్ యూనో ఈ సైన్స్ తెలియకముందే నవగ్రహాల పూజలు చేసేవాళ్ళు మన వాళ్ళు.
సృష్టిలో ప్రతి దాన్ని ఆరాధించేవాళ్ళు. అంటే దైవత్వం, డివినిటీ అనేది ప్రతి దాంట్లో ఉంటుందనే విషయాన్ని ఫస్ట్ రియలైజ్ అయింది సనాతన ధర్మంలో నుంచి. అసలు అమేజింగ్ కదా! అసలు అంటే డివినిటీ అనేది ఇట్ ఈజ్ ఎవ్రీవేర్ అనేది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవుడు అంటే సుప్రీం అనొచ్చు, సూపర్ న్యాచురల్ అనొచ్చు, సర్వంతర్యామి అనొచ్చు, ఎన్ని వర్డ్స్ పెట్టినా తక్కువనే అనమాట. రైట్. గాడ్ని డిఫైన్ చేయలేం, దేవుడిని మనం డిఫైన్ చేయలేం. ఆయన డిఫైన్ చేస్తున్నామంటే ఆయనకి లిమిట్ క్రియేట్ చేస్తున్నాడు. ఆయన సర్వంతర్యామి అన్నా తప్పు కిందికి వస్తుంది, ఎందుకంటే యు ఆర్ లిమిటింగ్ రైట్. సో గాడ్ ఈజ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ అనమాట. ఇప్పుడు శివుడు దేవుడా అనేది అది పర్సనల్ అయిపోతుంది. ఇప్పుడు డిపెండింగ్ అపాన్ బుద్ధుడు దేవుడా అంటే పర్సనల్ అయిపోతుంది. ఇప్పుడు అది ఓకే, మనం స్పెసిఫిక్ పేర్లు పెట్టి మనం పిలవలేము కాబట్టి లేటెస్ట్ కాల్ ఇట్ మ్యూజిక్ సూపర్ న్యాచురల్ అనుకుందాం, సర్వంతర్యామి అనుకుందాం, వాట్ ఎవర్ నేచర్. కొందరు నేచర్ అంటారు. ఇప్పుడు సుక్తని విషయం ఒక దాంట్లో ఏం చెప్పిందంటే గాడ్ అంటే ప్రాసెస్ అని చెప్పింది. అంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ కావచ్చు సరౌండింగ్స్లో, లేకుంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, గ్రావిటీ కావచ్చు, పంచభూతాలు కావచ్చు, లైక్ యూనో వాట్ ఎవర్ యూనివర్స్ హౌ ఇట్ ఈస్ రన్నింగ్, దాని మీద హీ కాల్స్ దట్ వన్ యాజ్ ఎ గాడ్ అనమాట. అంటే గాడ్ అని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడు, దేవుడు ఉన్నాడంటే లేడని చెప్తాడు అనమాట. అండర్స్టాండింగ్ అనేది బేసిక్ అండర్స్టాండింగ్ అందరికీ ఉంది. అంటే దెర్ ఈస్ సంథింగ్ బిగ్గెస్ట్ పవర్ ఈజ్ దెర్ బిహైండ్ అస్ విచ్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని. నా కన్సర్న్ ఏంటిదంటే, దేవుడు ఉంటే అంటే బేసికలీ దేవుడు ఉన్న చోట దయ్యం ఉంటుందా అనేది క్వశ్చన్. ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండదండి, డెవిల్ అనే కాన్సెప్ట్ ఉండదు. జస్ట్ నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను. దేవుడు ఉన్న చోట దయ్యం ఉంటుందా? ఉండదు. దయ్యం ఉన్న చోట దేవుడు ఉంటాడా? డెఫినెట్గా ఉంటాడు. అంటే దేవుడికి ఎగ్జాక్ట్గా నెగిటివ్ రోల్ అనేది దయ్యం అన్నమాట ఇక్కడ. సో దయ్యానికి కూడా దేవుడికి ఉన్నంత పవర్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే దేవుడికి ఆపోజిట్ మాట్లాడుతున్నాం. దేవుడు స్ట్రాంగెస్ట్ అంటే దయ్యము వీకెస్ట్ ఉంటుంది. రైట్, పిరికిది అనమాట. అందుకే కలిపురుషుణ్ణి మనం పిరికివాడి కింద చూస్తాం, వీకెస్ట్ పాయింట్స్ అనమాట. వీక్ పాయింట్స్ని పట్టుకొని హీ ప్లేస్ ద గేమ్ అనమాట. కలిపురుషుడి యొక్క లక్షణాలు ఎగ్జాక్ట్గా గాడ్కి రివర్స్ ఉంటాయి. ఎనీవేస్, ఇప్పుడు దేవుడు ఉన్న చోట దయ్యం ఉండదు, దయ్యం ఉన్న చోట దేవుడు ఉండడు. రైట్. దేవుడు లేని చోట ఏమైనా ఉందా సృష్టిలో? డెఫినెట్గా లేదు. అంటే ఆ సూపర్ న్యాచురల్ పవర్ అనేది లేని చోటనే లేదు అసలు. ఎవ్రీవేర్ దేర్ ఈస్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ దేర్ అన్నమాట. ఇది సనాతన ధర్మం నమ్మేది. వేరే రిలీజన్ ఇట్లా నమ్మదు. దేవుడు అనేది పరలోకంలో ఒక చేరేసుకుని కూర్చుంటాడని చెప్తాడు అన్నమాట దేవుడిని. ఈజ్ నాట్ ఇన్ దిస్ క్రియేషన్. కానీ క్రియేషన్ అండ్ క్రియేటర్ బోత్ ఆర్ సేమ్ అని చెప్పి హిందూయిజం బిలీవ్ చేస్తుంది, సనాతన ధర్మం బిలీవ్ చేస్తుంది. అది అలా బిలీవ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ సుత్యాన్వేష్కి వచ్చిన ప్రాబ్లం ఏంటిదో నాకు తెలియదు అనమాట. ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా, దేర్ ఇస్ డివినిటీ ఎవ్రీవేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలో కూడా డివినిటీ ఉన్నది. ఈరోజు నీకు కొంచెం మెదడు చితికి అట్లా మాట్లాడుతున్నావు, కానీ ఏదో కూడా నీకు కూడా జ్ఞానం వస్తుంది కదా, నువ్వు కూడా మంచిగా మాట్లాడుతావు, నలుగురిని అప్రిషియేట్ చేస్తావు. ఫర్గివింగ్ నేచర్ క్రియేటివ్, ఐఎమ్ ఫర్గివింగ్ యూ ఆఫ్ కోర్స్. నువ్వు ఎన్ని తప్పులు మాట్లాడినా సరే నీకు క్షమించే గుణం అనేది హిందువులో ఉంటుంది 100%. అందుకని ఇంకా నువ్వు ఇంకా యు ఆర్ స్టిల్ డూయింగ్ మోర్ వీడియోస్. దట్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్ కదా. రైట్. సో సో దేవుడు ఉన్న చోట దయ్యం ఉండదు, కానీ దేవుడు లేని చోటే లేదు కాబట్టి దయ్యం అనేది లేదు అసలు. యాక్చువల్లీ యాజ్ పర్ సనాతన ధర్మం ప్రకారం దెర్ ఇస్ నో డెవిల్ ఇన్ దిస్ వరల్డ్. యాజ్ పర్ సనాతన ధర్మం ప్రకారంగా గాడ్ నెవర్ ఆస్క్ యూ ఓన్లీ వర్షిప్ మీ. దేవుడు ఎప్పుడు నీ కమాండ్మెంట్స్ ఇవ్వడన్నమాట. సనాతన ధర్మం ప్రకారంగా దేవుడు ఎప్పుడు కమాండ్మెంట్స్ ఇవ్వడు, ఎప్పుడు నిన్ను ఫోర్స్ చేయడు, ఎప్పుడు నిన్ను ఇది చేయకుంటే యూ విల్ సఫర్ ఇన్ ద హెల్ అని చెప్పేసి దేవుడు ఎప్పుడు చెప్పాడు అనమాట. దేవుడు ఎలా ఇస్తాడు అంటే నీకు కంప్లీట్గా ఫ్రీ విల్ ఇస్తాడు. ఓకే, ఫ్రీ విల్ ఇచ్చేసి నీకు కమాండ్మెంట్స్ చెప్పడు, గైడ్ లైన్స్ చెప్పడు, కమాండ్మెంట్స్ చెప్పడు, లాస్ చెప్తాడు. లా అంటే ఎట్లా అంటే, ఇప్పుడు కళ్ళు మూసుకొని నడిచి పడతావు నువ్వు అని చెప్తాడు. నువ్వు కళ్ళు మూసుకొని నడవద్దు అంటలేడు, కళ్ళు మూసుకొని నడిచి కూడా నువ్వు ప్రాక్టీస్ చేసుకో. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డెవలప్ దట్ స్కిల్ అనమాట. రైట్. గాలిలో మీదకి జంప్ చేస్తే కాలు ఇరుగుతాయని దేవుడు చెప్తాను. లా ఆఫ్ నేచర్ అది, దానికోసం నువ్వు స్పెషల్గా ఆలోచించాల్సింది. దట్స్ కానీ నువ్వు ఆ స్కిల్ని డెవలప్ చేసుకుని అగేన్స్ట్ గ్రావిటీ కూడా యూ కెన్ వర్క్ అగేన్స్ట్ గ్రావిటీ ఆల్సో. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ స్కిల్ అనమాట. నీళ్ళలో మునిగితే చచ్చిపోతావు అని చెప్పి స్విమ్మింగ్ నేర్చుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావు. సో ఇది ఎలా ఉంటుందంటే, హౌ ద లా ఆఫ్ నేచర్ వర్క్స్, హౌ ద డివైన్ గైడ్ లైన్స్ వర్క్ అనేది ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ కమాండ్మెంట్స్ అనమాట. హీ విల్ నెవర్ కమాండ్ యూ.
విల్ నెవర్ కమాండ్. మంచి చెడు నువ్వు తెలుసుకొని ప్రవర్తించాలని చెప్తారు అనమాట. ఓకే. సో మనుస్మృతి అనేది ఆ డైరెక్షన్లో నీకు ఆ, ఒక నడవడిక నేర్పిస్తుంది నీకు. మనుస్మృతి అనేది నీకు ఒక ఒక అవగాహన క్రియేట్ చేస్తుంది. అంటే మనుస్మృతి నీకు ఏం చేస్తుందంటే సొసైటీలో బ్రతకడంతో పాటు అసలు సొసైటీ ఎలా ఫామ్ అయింది, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హౌ యూ హ్యావ్ బీన్ డిజైన్, యాజ్ పర్ యువర్ డిజైన్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ అనేది మనుస్మృతిలో చాలా విషయాల్లో తెలుస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు మనోడ తిట్టుడు వ్యాపారం స్టార్ట్ అవుతుంది, పర్లేదు, మనకు అలవాటు, ఎవరైనా తిడితే పడడం మనకు అలవాటు కాబట్టి మనం అది అలవాటు చేసుకుందాం, కంటిన్యూ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు వీడు స్టార్ట్ చేసిండు, ఏం మాట్లాడతాడో విందాం మనం. సో మనుస్మృతిలో ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ మను గురించి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇనిషియల్ శ్లోకాలు ఇవన్నీ ఒకసారి విందాం, వాడు ఏం మాట్లాడాలనుకుంటున్నా. తెలివి తక్కువ లేదో రాసుకున్నారు కానీ కాసేపు అది వాళ్ళ థియాలజీ కాన్సెప్ట్ లోనే, వాళ్ళ మిథాలజీ కాన్సెప్ట్ లోనే ఉండి ఆలోచిస్తే ఇందులో ఉన్న లాజిక్లన్నీ బయటపడతాయి, మతలబులు వంకర్ లాజిక్లన్నీ బయటపడతాయి. చూస్తున్నాడు. సో మోస్ట్ లైక్లీ ఇది సత్యుగం. ఏమన్నారంటే, ఓ పరమ పూజ్యుడా, సమస్త వర్ణాలు ఆయా వర్ణాలకు సంబంధించిన తెగల వారు అనుష్ఠించవలసిన ధర్మాలన్నింటినీ మాకు తెలుపము. నీవు ఒక్కడవే బ్రహ్మదేవుని యొక్క సమస్త సృష్టి ధర్మాలను నెరిగిన వాడు, అట్లే మానవులు చేయవలసిన కార్యాలు తెలుసుకునవలసిన తత్వాన్ని గుర్తించగలిగిన వాడివి నీవు ఒక్కడివి. అందుకు సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పాయింట్. ఇక్కడ పాయింట్ ఏం మాట్లాడుతుందంటే, సో గ్రూప్ ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు అనమాట, కానీ ఓ పరమ పూజ్యుడా, ఓకే, సమస్త వర్ణాలు అంటే ఇక్కడ వర్ణాలు అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నువ్వు కష్టజీవి, నువ్వు కష్టపడందే నీకు బ్రతకలేవు అన్నమాట. రైట్, యూ హ్యావ్ టు వర్క్ టు సర్వైవ్. ఫ్రీగా ఏది రాదనే విషయం అనేది ఫస్ట్ పాయింట్లోనే చెప్తున్నాడు. ఒక మనిషి అనేవాడు కష్టజీవి, వాడు కష్టపడింది వాడికి ఏది రాదు. ఓకే, మనిషిని డిజైన్ చేసినప్పుడే ప్యారలల్గా మనిషికి కావాల్సిన వర్ణాలు, వాట్ కైండ్ ఆఫ్ వర్క్స్ హీ కెన్ డూ, రైట్, దానికి సంబంధించిన తెగలవారు అనుష్ఠింపవలసిన ధర్మాలన్నిటినీ మాకు తెలుపుము అని చెప్పేసి అడుగుతున్నాం. ఇదంతా డీసెంట్గా ఉంది కదా. గురువుగారు మాకు అసలు మేము ఎలాంటి పనులు చేయాలి, ఏ పనులు చేస్తే మాకు ఉపయోగం ఉంటుంది, మీకు అన్ని నాలెడ్జ్ ఉన్నాయి కాబట్టి మీరు చెప్తే మేము తెలుసుకుంటామని చెప్తున్నాను అనమాట. అంటే ఈ డజన్ మీన్ దట్ అప్పటి వరకు అసలు జస్ట్ పుట్టి పెరిగిన మనుషులు కాదు కదా, దే హ్యావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, వాళ్ళకి గైడ్ చేస్తున్నారు వీళ్ళు. కానీ స్పెసిఫిక్గా రికార్డింగ్ కోసం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, స్కూల్లో ఇప్పుడు వెళ్ళినాను డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను, అదే ట్రైనీగా జాయిన్ అయినా. డాక్టర్ మీకు తెలియని నాలెడ్జ్ ఏముంది, మీకు అన్నీ తెలుసు కదా, మీరు మాకు నేర్పియండి అసలు ఆపరేషన్ ఎట్లా చేస్తారు, ఓకే, మాకు ఆపరేషన్ చేస్తే చూడాలని ఉంది, మీరు చేస్తే మాకు నేర్చుకోవాలని ఉంది, ఎందుకంటే మా ఊర్లో చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది, దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్ లైక్ ఇట్లా వి స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ అవర్ రిక్వైర్మెంట్ అనొచ్చు, రిక్వెస్ట్ అనొచ్చు. అట్లా ఇప్పుడు రిక్వెస్ట్ చేసినంత మాత్రం అప్పటి వరకు ఎవరు ఆపరేషన్ చేయలేదని కాదు. అంటే ఇప్పుడు వీడి మైండ్ మెథడ్ ఎట్లా పనిచేస్తుందో చూడు. వీడు మాట్లాడే మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, వీడి పని ఏంటంటే గీత గీస్తున్నామంటే మిస్టేక్స్ వెతుకుతూనే ఉండాలి కంటిన్యూగా. గీతను చూస్తుంటే ఎట్లా అంటే మిస్టేక్స్ వెతకడం అని కాదు, మిస్టేక్స్ క్రియేట్ చేస్తాడు అనమాట. రైట్, అరే అన్నం తినరా అంటే నేను ఎట్లా కనబడుతున్నాను నీకు అని మాట్లాడతాను. అరే బాబు బాగున్నావా అంటే అంటే బాగాలేకుంటే నేను హాస్పిటల్ తీసుకెళ్తావా అని అంటారు అనమాట. అంటే వీళ్ళని మనము బొడ్డు మసి పెట్టుకుని కూర్చున్నట్టుగానే ఉంటుంది అనమాట. వీళ్ళతో మనం ఏం మాట్లాడలేము. ఏమన్నా నమస్తే అంటే ఏంది నిన్న పెట్టలేదు కదా నమస్తే అంటారు. అంటే వాడికి ఎట్లుంటుంది అంటే ఇచ్చిన దానికి రివర్సే కొడతా ఉంటారు. వీళ్ళతో మనం మాట్లాడలేము. ఇట్లాంటి వాళ్ళని మనం బాగుపడలేము. పాపం నడుస్తుండే కదా, కాళ్ళు వస్తున్నాయి కదా, అన్న లిఫ్ట్ ఇవ్వాలంటే నీకు ఎట్లా కనబడుతున్నా నీకు నేను అని మాట్లాడతారు. నువ్వేంది నాకు లిఫ్ట్ ఇచ్చేది అనే టైప్లో మాట్లాడతాను. రివర్స్ గేర్లో పనిచేస్తుంటారు ఇదంతా. వీడి మాటలు కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు కావాలంటే గమనించడం, నెక్స్ట్ టైం మాట్లాడతారు. వీటితో ఒకసారి డిబేట్ కూడా అయ్యింది, కపుల్ ఆఫ్ డిబేట్స్ అయింది. నేను డిబేట్స్ పెట్టమని చెప్పిన వాడి ఛానల్లో, పెట్టలేదు. ఎందుకంటే అర్థమైంది ఇట్లాంటి డిబేట్లు పెడితే వాడికి ఉన్న రేటింగ్ పడిపోతుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అని చెప్పేసి. స్టార్టింగ్లో చాలానే జరిగినాయి. ఎనీవేస్ ఇట్లాంటి వాళ్ళతో మనకి ఎందుకులే అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, వీడు మరి టూ మచ్గా తిట్టడం, కానీ మ్యాటర్ లేకుండా మాట్లాడడం అనేది అలవాటు అవుతుంది. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్గా మినిమం రీసెర్చ్ చేయాలి కదా మనం. పీపుల్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనము మిత్రుల గురించి తెలుసుకోవడం కానీ శత్రువుల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటారు అనమాట. ప్రజెంట్ జనరేషన్లో అదే నడుస్తుంది. సో లెట్ అస్ సీ. ఇప్పుడు ఈ పాయింట్ ఎంత క్లియర్గా ఉంది. పరమ పూజ్యుడా, సమస్త వర్ణాలు ఆయా వర్ణాల యొక్క సంబంధించిన నాలెడ్జ్ మాకు తెలుపమని చెప్తున్నాడు. దీంట్లో తప్పేముంది? దీంట్లో నాకేం తప్ప అనిపించలేదే.
ఇది కూడా తప్పు కిందకి వస్తుంది మనోడికి. ఇప్పుడు మనోడు ఎట్లా మాట్లాడతాడు చూద్దాం. సరే చెప్పమని అంటున్నాడు, అది ఏంటిదో తెలుసుకుందాంలే, నెక్స్ట్ శ్లోకంలో ఏదో ఉంటుంది కదా అని అంటే బాగుంటుంది, కానీ వాడు అట్లా అన్నాడు అనమాట. వలన మానవులు అనుష్ఠింపవలసిన ధర్మం అని నాకు తెలుసు. ఓకే, నీకు ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వడికి తెలియదు. సో కొంతమంది ఋషులు వచ్చి మనువు అనే ఒక ఋషిని అడుగుతున్నారు, అయ్యా వర్ణాలు ఉన్నాయి, ఈ వర్ణాలకు సంబంధించిన వాళ్ళు అనుబంధించిన తెగల వాళ్ళు చేయాల్సిన ధర్మాలు మాకు తెలుపు అంటే, ఈ పర్సన్ ధర్మాలు అని చెప్పేంత వరకు వాళ్ళు ఏమేం ధర్మాలు చేయాలో వాళ్ళకి తెలియదు అన్నట్టు. సో ఒరిజిన్ స్టార్ట్ పాయింట్ ఇదనమాట. అంతకు ముందు వర్ణాలు ఎలా ఉన్నాయి ఆలోచించారు మాట. సమస్త వర్ణాలు ఆయా వర్ణాలు సంబంధించిన తెగల వారు అనుష్ఠింపవలసిన ధర్మాలను మాకు తెలుపు అన్నాడంటే ఇప్పటి వరకు తెలపలేదు బయటికి. ఇప్పుడు అసలు ఎంత టూ మచ్ కదా. ఇప్పుడు ఒక బుక్ రాయడానికి లైక్ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళిన, సార్ నాకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతలేదు, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు నాలెడ్జబుల్ పర్సన్ కదంటే డజన్ మీన్ దట్ దానికంటే ముందు లేదని కాదు కదా. ఎట్లా అంటే వీళ్ళు ఎట్లా తయారయ్యారంటో నాకు అర్థం కాదు. అంటే అదే చెప్తున్నా కదా, కనీసం వాచ్మెన్ డ్యూటీ చేసినా సరే కానీ కొంచెం బ్రెయిన్ పనిచేసేది మనకి. ఏ పని బాట లేక ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చొని వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి అది బాగా ప్రాక్టీస్ చేసుకొని వీడియోలు చేయడం స్టార్ట్ చేసేసారు అనమాట. తప్పు కదా అట్లా. క్లియర్గా చెప్తున్నాడు అక్కడ నీకు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, గురువు గారు మీరు కొంచెం చెప్తే మేము నోట్ చేసుకుంటాం అనే టైప్లో మాట్లాడుతున్నారు అనమాట. దానంతా మాత్రాన దానికంటే ముందు లేనే లేదు అన్న, కొంచెం కాలు నొప్పి లేస్తుందన్న, కొంచెం ఏదైనా క్రీమ్ ఉంటే చెప్పన్నా అంటే అప్పటి వరకు దానికంటే ముందు కాలు నొప్పి లేసి ఎవరికి క్రీమ్ లేదు అనే టైప్లో మాట్లాడుతున్నారు. ఏమో మరి బుర్ర ఎట్లా పనిచేస్తుంది నాకు అసలు ఏం అర్థమవుతలేదు. టూ మచ్ అది. అంత ఈజీ అంటే తిడదామని డిసైడ్ అయినప్పుడు ఎవరైనా సరే తిడదామని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు తిట్టకుండా ఉండరు అనమాట. వాళ్ళు ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళకి మనం మంచి చేయడానికి పోయినా మనకి చెడు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు పాములో కొర్రల విషయం ఉంది అంటారు కదా, ఈ సుత్తాన్ని విషయం మొత్తం శరీరం అంతా విషయం ఉంది కంప్లీట్గా అనమాట. అసలు దారుణం అసలు. ఇప్పుడు ఈ సింపుల్ లైన్ ఇది ఎంత ఈజీగా ఉంది లైన్, ఇట్లా ఏముంది చెప్పు. గురుగారు మీరు బ్రహ్మ దేవుని యొక్క సమస్త సృష్టి ధర్మ మార్గం ఎరిగిన వాడు అని అడుగుతున్నారు. యూ ఆర్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఆఫ్ కోర్స్ గురువు గారు నాలెడ్జబుల్ పర్సన్ కిందకే వస్తారు కదా. అందరికీ నాలెడ్జ్ ఎందుకు ఉంటుంది? అందరికీ నాలెడ్జ్ ఉండదు. ఈయన తెలుసుకున్నాడు, ఈయనకి తెలుసు ఆ నాలెడ్జ్ ఉంది, అందుకే మీకు నాలెడ్జ్ ఉంది, మీరు చెప్పండి మాకు, మేము తెలుసుకుంటామని అడుగుతున్నాం మనం. దాని తప్పేముంది? గురువుని అట్లా అడగడంలో తప్పు నాకు ఇక్కడ ఏం కనబడతలేదు. కానీ దీన్ని కూడా మిస్టేక్ అసలు అంటే మిస్టేక్ లేని చోట కూడా మిస్టేక్స్ ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. అంటే వీళ్ళ మైండ్ ఎంత వీక్గా ఉందో చూడండి. ఇప్పుడు వీక్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేజీ పీపుల్కి కోపం ఎక్కువ వస్తుందంట. ఎందుకంటే స్ట్రాంగ్ ఉండేవాడు పేషెన్స్ ఉంటుంది, ఆడికి చాలాసేపు వెయిట్ చేస్తాడు. అది దే ఆర్ గోయింగ్ టు మీట్ డాక్టర్ కావచ్చు, లేకుంటే లెర్నింగ్ కావచ్చు, లేకుంటే అది ఎక్కడైనా సరే వాళ్ళకి కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ చేస్తారు. వాళ్ళు ఓపిక ఎక్కువ ఉంటుంది అనమాట, ఎనర్జీ ఉండేవాడు. ఇప్పుడు ఎనర్జీ లేనివాడు వీక్గా ఉండేవాడికి ఏమవుతుందంటే బ్రెయిన్ కూడా వీక్ ఉంటుంది. బ్రెయిన్ వీక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ తొందరగా రిసీవ్ కాదు. సో వాళ్ళు మధ్యలోనే ఓర్లవడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు పిచ్చి కుక్కలు అట్లనే ఉంటాయి. పిచ్చి కుక్కలకి మంచి కొంచెం హెల్దీగా ఉన్న డాగ్స్కి డిఫరెన్స్ అనమాట. పిచ్చి కుక్కలు ఎక్కువ ఒర్లుతాయి, ఇప్పుడు మంచి కుక్కలు ఒరలే. ఇప్పుడు కొంచెం డీసెంట్గా ఉండేవి ఎట్లుంటాయి అంటే దే డోంట్ బార్క్, వస్తే డైరెక్ట్ అటాక్ చేసేసేవి అంతే. సో అట్లా దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఇప్పుడు ఎక్కువ మరుగుతున్నాడు వీడు అంటే దాని అర్థం ఏంటంటే సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో కరిచింది వీడు యాక్చువల్గా. ఓకే, వెర్రి వెంగలప్ప అని వచ్చింది కదా. మిస్టేక్ వెళ్ళేది ఆడ మిస్టేక్ ఉన్నాడు ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. తెలివితేటలు ఏమైనా ఉన్నాయండి అసలు నాకు అర్థం కాదు. చూడు ఇప్పుడు నెక్స్ట్ టైం అంటాడు చూడు, అసలు మామూలుగా మాట్లాడాడు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు రప్ప. అసలు హిందువులకి వాల్యూ లేదు కాబట్టి, హిందువులు ఏమనరు కాబట్టి, హిందువులు ఏదన్నా పడతారు కాబట్టి డైరెక్ట్గా తిడుతూ ఉంటాడు అనమాట. రైట్, మనకు కూడా మనకు మ్యాటర్ తెలియదు కాబట్టి మనం కూడా ఏం చేస్తామంటే మనకు తెలియదు, సబ్జెక్ట్ తెలియదు కదా మనకు కూడా. వాడు ఏదో చెప్తున్నాడు కదా అని కూడా చాలామంది వదిలేస్తారు. ఏమీ వాడు ఉట్టిగానే దూరుతుంది, మేము పెద్ద ఫాలో అయ్యేటోళ్ళం కూడా కాదు. ఇప్పుడు సరే, ఇప్పుడు మనుస్మృతి బుక్ ఉంది, మేము ఎవరైనా చదవలేదు, మాకు నేర్పించిన బేసిక్ స్కిల్స్ మా దగ్గర ఉన్నాయి. నలుగురిని ప్రేమించుకొని వీఆర్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. దాంట్లో సింపుల్గా సాల్వ్ అయ్యేదాన్ని కాంప్లికేట్ చేసుకుని ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం? ఇక్కడ మేము మనుస్మృతి కన్నా కాన్స్టిట్యూషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దాట్ ఓన్లీ. ఇవ్వకుంటే వాడిని ఫోర్స్ చేసిన కాన్స్టిట్యూషన్ డైరెక్షన్కి తీసుకెళ్తాం మనం. కానీ మనుస్మృతి మనకి అంత నెగిటివ్ ఏం నేర్పించింది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. లెటస్ సీ అసలు మనుస్మృతి మనం ఎంత స్పాయిల్ చేసిందా స్పాయిల్ చేయలేదా అనేది వీడి మాటలు నిందాం. కానీ ఇప్పుడు స్టార్టింగ్లోనే తిడుతూ ఉంటే మనకు సబ్జెక్ట్కి ఎప్పుడు వస్తాం అనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు కంటిన్యూగా తిడుతున్నావు అనుకో బ్రదర్,
నువ్వు మరి మ్యాటర్ ఎక్కడుందనేది మాకు ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ కోర్స్ కదా! ఇప్పుడు గురువుని అడగడం తప్పేముంది? గురువుగారు మీకు తెలియంది ఏముంది? మీకు అన్నీ తెలుసు కదా! మాకు చెప్పొచ్చు కదా! అని అడగడంలో తప్పేముంది అంటున్నా నేను. దాంట్లో నీకెందుకు తప్పు కనబడుతుంది? నువ్వు ఈడ కరెక్ట్‌గా పాయింట్ వెతికన్నా తిట్టరాదురా బాబు నువ్వు. పాయింట్ ఏదైనా కరెక్ట్ పాయింట్ నీకు కనబడుతుంది. నీకు పాయింట్లు కనబడతలేవు కదా! అదే వచ్చిన ప్రాబ్లమ్ నీతోని. నీకేడ మిస్టేక్సే కనబడతలేవు. అందుకే నీకు కంటిన్యూ ప్రతి లైన్‌లో మిస్టేక్స్ వెతుకుతున్నా. అన్నా నువ్వు బాగున్నావా అంటే, ఇప్పుడు బాలేకుంటే నన్ను హాస్పిటల్ తీసుకుపోతా అనే టైప్ అనమాట ఈడు. ఈడే నిజంగా. ఏమో మరి పిచ్చుకోక కలిసి డెఫినెట్‌గా ఇట్లాంటి బిహేవియర్ ఉంటది. చెప్తేనే తెలుస్తుంది. మరి అప్పటి వరకు మరి వర్ణాలు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఈ విధముగా ఆ మహాత్ములు అప్పటి వరకు వర్ణాలు ఎట్లున్నాయని చెప్పేసి కవర్ చేసుకుంటూ నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వర్ణాలు ఉన్నాయంటే కోర్స్ మనుషులు బ్రతుకుతున్నారు. వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు. ఓకే. మనువు కాకుండా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ తెలిసినంత వరకు దే ఆర్ టీచింగ్. సో రైట్. టీచింగ్ అనేది కామన్ సెన్సే కదా! ఇప్పుడు ఒకప్పుడు చాలా ప్రొఫెషన్స్‌లలో దేర్ వాస్ నో స్కూలింగ్ అనమాట. ఇప్పుడు నీకు మెడికల్ స్కూల్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు స్కూల్సే లేకుండే. స్కూల్స్ అనేది అంటే అట్లాంటివి ఏం లేవు. పిల్లల్ని చదివిపియాలంటే గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళ గురువులను వెతుక్కుంటూ పిల్లలు పోయి అక్కడ ఆయనకి సేవ చేసుకుంటూ నేర్చుకొని వచ్చేవాళ్ళు అనమాట. విద్య నేర్చుకొని వచ్చేవాళ్ళు. విద్య చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి స్లోగా ఏమంటారంటే గురు శిష్య పరంపర నుంచి ఈరోజు స్కూలింగ్ ఇవన్నీ వచ్చినాయి. అసలు ఎంత సనాతన ధర్మంలో ఎన్ని విషయాలునే తెలుసా నేర్చుకోవడానికి. అసలు అద్భుతమైన సబ్జెక్ట్ అసలు సనాతన ధర్మం అనేది. సరే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడుతుందో చూద్దాం మనం. నీకు ఫస్ట్ శ్లోకంలో అయితే అర్థమైంది కదా, మ్యాటర్ లేదని అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏముందో చూద్దాం. కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇక్కడ. ఇది లెందీగా ఉన్నప్పటికీ మనం ఈ డైరెక్షన్లో మాట్లాడుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాటర్ లేని వాళ్ళు 2 గంటలు వీడియోలు తీస్తారు. ఆ 2 గంటల వీడియోని మనం 5 నిమిషాలు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు కదా! ఇక్కడ కాంటెక్స్ట్ కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ యాటిట్యూడ్తో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వాడు ఏం చెప్పాలనుకుంటుండో మనకి ఏం అర్థమవుతుంది, అసలు అక్కడ ఏమున్నది, ఈ 3 విషయాలు కొంచెం ఎలాబొరేట్ చేసి మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. రైట్. సో కొంచెం లెందీగా అనిపిస్తుంది, బట్ డోంట్ వరీ, మనం ఆ డైరెక్షన్లోనే వెళ్దాం. ఇక్కడ ఊకే టూ మచ్ ఆఫ్ మోడరేట్ కవర్డ్స్ అని అనడం, మెటాఫారికల్ అనడం, వాళ్ళకి మీనింగ్ తెలియదు అనడం, ఓకే, ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఉన్నది చదివి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ఈ అడిషన్స్ తీసేస్తే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పడిపోతుంది. కాబట్టి మీ ఫ్యాన్ ఫాలోయింగ్కి నువ్వు తిడుతుంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు కంటిన్యూ చేసుకుంటే అది నీ ప్రాబ్లం, మీ ఫ్యాన్స్ ప్రాబ్లం. మనం ఏం చేయలేం దాన్ని. తిట్టకుండా చేస్తే ఇట్ విల్ బి మోర్ సెన్సిబుల్. పాయింట్ వన్. అసలు నా ప్రాబ్లం ఏంటిదంటే మనుస్మృతిలో సృష్టి ఎలా ప్రారంభమైందనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు సృష్టిని ఎవరైనా ఇట్లా ప్రారంభం అవుతుందా? అంత ఎంత రాంగ్ తాగుబోతలు రాశారు, చూడకుండా రాశారు అని చెప్తావు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో. సరే భయ్, మనో గారు చెప్పింది నీకు నచ్చకుంటే సృష్టి ఎలా ప్రారంభమైంది నువ్వు చెప్పురా బాబు. నీకు తెలిసి నువ్వు చెప్పొచ్చు కదా. నీకు తెలియకుంటే చదివి తెలుసుకో. అది నీకు రాంగ్ అనిపిస్తుంది అని నువ్వు అనడం కన్నా నీకు తెలిసి నువ్వు చెప్పొచ్చు కదా. మరి నీకు తెలుసా మరి సృష్టి ఎలా ప్రారంభమైంది? నీకు ఏమైనా ఐడియా ఉంది? నీకు ఐడియా లేనప్పుడు నువ్వు ఎందుకు వేరే వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తావు చెప్పు. సెన్స్ అర్థమవుతుంది నీకు? కొంచెమన్నా ఆ సెన్సిటివిటీ ఏదన్నా ఉంటే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం కదా. నీకు తెలియని సబ్జెక్ట్ని మరి నువ్వు ఎందుకు మరి అంత ఇబ్బంది పడుకుంటూ మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఏం ప్రాబ్లం ఉంది నీకు అసలు? నీకు తెలిస్తే నువ్వు చెప్పొచ్చు కదా. మరి నువ్వు వేరే వాళ్ళ బుక్కులు చదివి మమ్మల్ని హర్ట్ చేయడం ఎందుకు? బ్రాహ్మణులను తిట్టాల్సిన అవసరం ఏమి? నీకు వాళ్ళు ఏమన్నా వచ్చి పర్సనల్గా మీ ఇంటి కూడా కూర్చొని ధర్నా చేస్తున్నారా? నేనేమన్నా అన్నా పర్సనల్గా నేనేమన్నా హర్ట్ చేసిరా బ్రాహ్మణులు? ఎందుకు వాళ్ళ మీద అంత కక్ష? అంటే ఎందుకు అంటే ఒకరు తిడితే నువ్వు సంతోషపడతావు అనేది అంతకంటే ఫూలిష్ కాన్సెప్ట్ ఎక్కడుంది పోయి నాకు అర్థం కాదు. సో ఫూలిష్ కదా ఇది. నాకు అదే అర్థం కాదు. ఇంత ఫూలిష్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? ఒకరిని తిడితే వేరే వాళ్ళు సంతోషించి అన్న అసలు గ్రేట్ అన్న నువ్వు అంటే నువ్వు దానికి సంతోషపడి మళ్ళీ ఓకే నేను నెక్స్ట్ వీడియో చేస్తా బాబు, దాంట్లో కొంచెం బెటర్గా తిడతాను నేను అని చెప్పేసి నువ్వు ప్రిపేర్ అవ్వడం అనేది అంతకంటే ఫూలిష్ థింగ్ ఏమని చెప్పిన ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ శ్లోకంలో గురువు గారు అడుగుతున్నారు పిల్లల్ని, ఓకే, శిష్యులు అడుగుతున్నారు గురువు గారిని. ఏమని అడుగుతున్నారు? గురువు గారు మాకు ఏమైనా నేర్పియండి అని చెప్పేసి.
దాంట్లో తప్పేం కనబడ్డది నీకు? దాన్ని కూడా తిడతావు నువ్వు. అంటే గ్రూప్ ఒకటికే తెలుసు, ఎవరికేం తెలియదు. ఏమైందిరా నీకు? పిచ్చి మాలోకం ఉన్నావు కదరా నువ్వు నిజంగా. నెక్స్ట్ టైం పాయింట్ చెప్తావు చూద్దాం. ఇప్పుడు మహానుభావుడివి కదా నువ్వు, ఏం మాట్లాడుతావు చూద్దాం. అయ్యో పాపం. నెక్స్ట్, ఈ విధముగా ఆ మహాత్ములు మనము ప్రశ్నింపగా అతను వారిని గౌరవించుతూ ఇట్లా చెప్పాడు అన్నమాట. సృష్టి క్రమం, ఒరిజిన్ స్టోరీ చెప్తున్నాడు అనమాట. బైబిల్లో జెనసిస్ స్టోరీ ఉంది చూసారా, అందులో దానికి తలాతో ఒక శివుడు బాబు, ఇక్కడ నువ్వు ఒక టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మన బైబిల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్కి మన స్మృతికి అసలు తలతోక లేదనమాట. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ నువ్వు బైబిల్ మాట్లాడుకుంటున్నప్పుడు బైబిల్ గురించి చెప్పుకో మంచిగా నీట్గా. బైబిల్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పకు. దాన్ని దీనికి లింక్ ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? ఇక్కడ ఏముంది మ్యాటర్ చెప్పు. నువ్వు దీని దానికి ఎందుకు చెప్తున్నాడు? ప్రళయానంతరం అని చెప్తున్నాడు. సో చెప్పు, ప్రళయానంతరం అంటే ఒక ప్రళయం అనేది జరిగింది. దాని తర్వాత అంటే దీని అర్థం ఏంటంటే ప్రళయం కంటే ముందు కూడా సంథింగ్ హ్యాపెండ్ అనేది సనాతన ధర్మం నమ్ముతుంది. సనాతనం సైకిల్ మీద నమ్ముతుంది అన్నమాట. ఒక లూప్ అనేది ఉంటుంది. ఇట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. దెర్ ఈజ్ నో బిగినింగ్, దెర్ ఈజ్ నో ఎండ్ టు దిస్ క్రియేషన్ అనేది సనాతన ధర్మం నమ్ముతుంది. ఇప్పుడు మేము అట్లా నమ్మినాం. ఇప్పుడు దానివల్ల నీకు వచ్చే ప్రాబ్లం ఏంటిది? మేము నమ్ముకుంటున్నాం భయ్. ఇప్పుడు మా గురువుగారు చెప్పిండు, మా గురువుగారు తెలుసుకున్నాడు, సృష్టిని స్టడీ చేశాడు. ఇప్పుడు సీడ్ నుంచి చెట్టు వస్తుంది, చెట్టు నుంచి మళ్ళీ సీడ్స్ వస్తాయి, సీడ్స్ నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది. అంటే సృష్టిలో దిర్ ఈజ్ ఎ సైకిల్ అనమాట. రాత్రి అవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, సైకిల్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది, మళ్ళీ తింటావు, మళ్ళీ ఆకలి అవుతుంది. ఒక సైకిల్ అనేది ఉంది లైఫ్లో. దెర్ ఈజ్ ఎవ్రీవేర్ దెర్ ఆర్ లూప్స్ అనమాట. సైకిల్స్ అనేటివి ఉంటాయి. ఓకే, భవచక్రం అంటారు అన్నమాట. ఈ చక్రంలో ఒకసారి పడ్డాం అంటే బయటికి రాలేము. ఆ లూప్లో తిరుగుతూనే ఉంటాం అనమాట. ఆ లూప్ నుంచి బయటికి రావాలంటే యూ హ్యావ్ టు సాధన చేయాలి, జ్ఞానాన్ని పొందుకోవాలి. జ్ఞానం నుంచి నువ్వు ధ్యానం నుంచి భక్తి మార్గము, యోగ మార్గము, ధ్యానం చాలా ఉన్నాయి అనమాట. ఎన్నో మార్గాలు ఉన్నాయి సృష్టిలో. ఓకే, అట్లా ఒక మార్గంని ఎంచుకొని అక్కడ నుంచి యూ విల్ స్టార్ట్ సాధన చేసి సమాధి పొంది ఎన్లైటెండ్ అవుతుంది. ఎన్లైటెండ్ రియలైజేషన్ అనేది ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. లైఫ్లో సివిలైజేషన్ అనేది అక్కడి నుంచి వచ్చింది కదా. సబ్జెక్ట్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ప్రళయానంతం అనే వర్డ్ కనబడంగానే నీకు బైబిల్కి ఎట్లా కనెక్ట్ చేస్తావు? బైబిల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బైబిల్ ఇన్ ద బిగినింగ్ అంటారు. అంటే వాళ్ళ దాంట్లో బిగినింగ్ అనేది ఉంది. ఇక్కడ బిగినింగ్ అనేది లేదు కదా. ఇక్కడ దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో స్టార్ట్ అండ్ దెర్ ఇస్ నో ఎండ్ టు దిస్ క్రియేషన్. అసలు నువ్వు గాడ్ క్రియేషన్ని ఇన్ ద బిగినింగ్ అని స్టార్ట్ చేసినప్పుడు అంతకంటే ఫూలిస్టింగ్ ఇంకోటి లేదు. దట్ ఫస్ట్ లైన్ ఈజ్ రాంగ్. ఇన్ ద బిగినింగ్ అనడమే రాంగ్ యాక్చువల్గా. యాజ్ పర్ సనాతన ధర్మం కాన్సెప్ట్ ప్రకారంగా ఇన్ ద బిగినింగ్ అనేది లేదు అసలు. ఇన్ ద బిగినింగ్ ఎట్లా ఉంటుంది? హౌ కెన్ యూ డిసైడ్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం? గాడ్ హెస్ క్రియేటెడ్ దిస్ ఎర్త్ ఫర్ ద ఫస్ట్ టైం అని నువ్వెట్లా అనుకుంటావు? ఆది అంతం లేని దానికి నువ్వెట్లా డిసైడ్ చేసి ఇదే ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాడని చెప్పేసి చెప్పలేవు కదా. హీ హాస్ బీన్ డూయింగ్ సో మెనీ టైమ్స్ కదా. హూ నోస్? ఈ ప్రాబ్లం ఏంటంటే హూ నోస్, నో బడీ నోస్. సో ఇన్ ద బిగినింగ్ అనడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట యాక్చువల్. దాన్ని సరే అది నువ్వు అక్కడ అనుకుంటే అనుకో. నువ్వు బైబిల్ చెప్పేటప్పుడు నువ్వు ఏదో సోది చెప్పుకుంటా అంటే చెప్పుకో. ఆ సోదిని తీసుకొచ్చి ఈ జ్ఞానానికి ఎందుకు అంటగడుతున్నావు అనేది నాకు అర్థం కాలేదనమాట. సరే, నీ పాయింట్ విందాం, నెక్స్ట్ ఏం మాట్లాడు. అన్నెసెసరీ అనమాట. అన్నెసెసరీ థింగ్స్ తీసుకొచ్చి, అన్నెసెసరీ దగ్గర తీసుకొచ్చి ఇరికిచ్చి మనుషులు రెచ్చగొట్టే పనులు చేస్తున్నాను. లేని దిక్కుమాలి కదా అది. ఆల్రెడీ పాత స్ట్రీమ్స్ లో చూసాం, అది అందరికీ తెలిసిందే. దానికి తలాతోక లేదు అని. అందరికీ ఏం తెలియదు భయ్, నీకు కూడా తెలియదు యాక్చువల్గా. నీకేం తెలుసు మాకు తెలియదు. అందరికీ తెలిసిందని చెప్పేసి నువ్వే సొంతంగా అందరికి తెలిసిన విషయం మనం ఎందుకు చెప్తున్నావు మళ్ళీ మళ్ళీ ఇక్కడ? నువ్వు అందరికీ తెలుసు, అందరూ యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పేసి నువ్వు అంటే సరిపోతుంది అది. అట్లా అట్లా కవరింగ్ ఇస్తాను. మనస్మృతి చెప్తున్నావు, మనస్మృతిగా చెప్పు. నువ్వు అర్థమైంది? వేరే వేరే విషయాలు చెప్పుకుంటే ఎందుకు చెప్తున్నావు? అసలు మనస్మృతి చెప్పే హక్కు కూడా నీకు లేదు. చదువుతున్న పాయింట్స్ అవి కూడా చక్కగా చదువుతలేవు. ఇప్పటిదాకా ఎంతసేపు అయింది? 20 నిమిషాల నుంచి నువ్వు ఏం మాట్లాడుతున్నావు. ఇప్పటివరకు 20 నిమిషాల్లో నాకు తెలిసి ఒక తప్పు కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేయలేదు. సోది చెప్తాను, తిడతాను, సోది చెప్తాను, తిడతాను, సోది చెప్తాను, తిడతాను. ఎంతగానో తిడుతావో చూడాలి. నేను సిగ్గు లేదు, సెన్స్ లెస్, వేస్ట్ ఫెలోస్. ఈ మ్యాటర్ చెప్పు రాదురా పోయి. నువ్వు నీ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్తే పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉంది, నాకు తెలిసి మ్యాథ్స్ అంటే కూడా ఏందో తెలియదు అనుకుంటాను. నీకు అసలు మ్యాథ్స్ కొంచెం నాలెడ్జ్ ఉందా బ్రదర్? ఏదన్నా ఒక వీడియో చేయరాదు? ట్రిగ్నోమెట్రీలో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే ఒక వీడియో చేయరాదు? నీకు కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనుకుంటా. లేకుంటే ఏదైనా ప్రాపర్ హిస్టరీ చదివేదని చెప్పు, లేకుంటే సైన్స్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి చూపి. అప్పుడు నీకు నాలెడ్జ్ ఉందని నమ్ముతున్నాను. నీకు నాలెడ్జ్ లేదు, పాడలేదు, కనీసం తెలుగు సగం చదవనీకి కూడా రాదు నీకు. ఎందుకు వీడియోలు చేస్తున్నావు అర్థం కాదు.
ప్రళయానంతరం అన్నాడు. సింపుల్గా నువ్వు కంటిన్యూ చేయొచ్చు కదా ఇదే సబ్జెక్ట్, ఎందుకు ఓవర్ యాక్టింగ్? చాలా మంది క్రైస్తవులకు కూడా తెలుసు, కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మోడరేట్ కవర్డ్స్ ఏం తిట్టు చేస్తారంటే తిడతానుండే. అదంతా మెటఫారికల్, అది అలంకారప్రాయంగా రాశారు అంతే అచ్చా, తప్ప అచ్చా, దాన్ని అచ్చా. లిటరల్ గా 6 రోజుల్లో చేశాడు అనుకోవడానికి వీల్లేదు వీల్లేదా? సరే అని చెప్పి తప్పించుకుంటారు అన్నమాట. సరే సరే. సో వాళ్ళ క్రియేషన్ స్టోరీని, వాళ్ళ జెనసిస్, వాళ్ళ సృష్టి క్రమం స్టోరీని అబ్బా, ఎలా అయితే ఎటకారం చేస్తామో, అచ్చా. మరి మన పుస్తకంలో ఉన్న సృష్టి కథని కూడా మన అంటే ఎలా మనువు అని తీసుకుంటూ అర్థం చూద్దాం అవుతుంది. పదండి. సో 5th శ్లోకం నుంచి సృష్టి స్టార్టింగ్ అన్నమాట. ప్రళయానంతరం ఈ ప్రపంచమంతా తమోమయమై గుర్తించుటకు వీలు లేని స్థితిలో నిద్రాణమైనట్లుండెను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో మనం డైరెక్ట్ పాయింట్కి వస్తే, ప్రళయానంతరం ఈ ప్రపంచం అంతా తమోమయమై గుర్తించుటకు వీలు లేని స్థితిలో ఉన్నది. గుర్తించుటకు వీలు లేని అంటే దాని అర్థం ఏంటిదంటే, దిస్ క్రియేషన్ హ్యాస్ అంటే ఒక ఎండింగ్ అనేది వచ్చింది. ఎట్లయితే మనము యుగాలు అంటాం కదా, కలియుగం అనంతరం ప్రళయం సంభవించి సృష్టి కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అంటే ఒక బ్లాక్ హోల్ లాగా ఫామ్ అవ్వడము, లేకుంటే ఈ ప్రపంచం అంటే ఆల్మోస్ట్ ఒక గెలాక్సీ అనుకోవచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ బిగ్గెస్ట్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ కాన్సెప్ట్లో కూడా సిమిలర్ లాజిక్ మాట్లాడతారు అనమాట. రైట్. ప్రళయం జరిగింది, ప్రపంచం అంతా తమమయమైంది. డెఫినెట్గా ఇప్పుడు ఈ పాయింట్ కరెక్టో రాంగ్ అంటే మనం లాజికల్గా మనం ఒకసారి మాట్లాడితే, ఇప్పుడు ప్రజెంట్ క్రియేషన్ ఉంది, నౌ వీఆర్ సర్వైవింగ్ హియర్. ఒకప్పుడు మనం లేము ఇక్కడ, రైట్. ఎందుకు లేము అంటే, ఇప్పుడు భూమి మీద కూడా చాలా ప్లేస్లలో వీ కెనాట్ సర్వైవ్. ఈవెన్ నవ్ ఆల్సో ఇప్పుడు సడన్గా టెంపరేచర్ ఒక 5 degrees 6 degrees ఎక్కువ వచ్చేసింది అనుకోండి సమ్మర్లో, వీ ఆల్ విల్ డై ఫర్ సమ్ టైమే. అది ఒక మైక్రో సెకండ్కి కూడా ఒక్కసారి టెంపరేచర్ 80కి టచ్ అయింది అనుకున్నాం, అసలు భూమి మీద మొత్తం సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు స్మాష్ అయిపోతాయి. సెకండ్స్లో మాయమైపోతాయి. అసలు భూమి మీదకి ఏం మిగలదు అనమాట. మళ్ళీ సర్వైవల్ రావాలి అంటే, మళ్ళీ సృష్టి సర్వైవ్ కావాలంటే, సృష్టిలో మళ్ళీ చెట్లు, పంటలు, యానిమల్స్, క్రిమి కీటకాలు ఇట్లాంటివన్నీ మళ్ళీ స్టార్ట్ కావాలి అంటే, మళ్ళీ గ్రో కావాలి అంటే, మళ్ళీ సర్వైవ్ కావాలంటే సర్వైవల్ కండిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ ఆన్ దిస్ ఎర్త్ టు లివ్, రైట్. మనం అనుకుంటున్నంత జోకింగ్ కాదు ఇది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ సర్వైవ్ కావాలంటే హ్యూమన్ బీయింగ్ సర్టెన్ టెంపరేచర్, సర్టెన్ వెదర్ కండిషన్, సర్టెన్ థర్మల్ కంఫర్ట్లోనే బ్రతకగలుగుతాడు అనమాట. సో ప్రళయాంతరం అంటే అర్థం ఏంటిదంటే, ఆ సిచ్యువేషన్లో దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ సర్వైవల్, దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ సంథింగ్ టు సర్వైవ్, రైట్. ఒక జీవరాశి కూడా లేదనమాట. సో అది ఫస్ట్ పాయింట్. డెఫినెట్గా ఒకప్పుడు భూమి అలాగే ఉండేది. భూమి మొత్తం ఒక అగ్నిగోళంలాగా ఉండేది, ఒక ఆస్ట్రాయిడ్ అన్నారు కదా అప్పుడు. సో ఈ పాయింట్లో నీకు ఎన్ని విషయాలు అర్థమవుతున్నాయి తెలుసా, ఎంత డీసెంట్గా ఉంది ఈ పాయింట్ అనేది. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ నో లివింగ్ ఎగ్జిస్టెన్స్ అనమాట, రైట్. ఇట్ క్లియర్లీ సేస్ దట్ ఎర్త్ ఈజ్ నాట్ రెడీ టు, ఇట్ ఈస్ నాట్ సెటిల్డ్ ప్రాపర్లీ, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అట్మాస్ఫియర్ లేదు, ట్రోపోస్ఫియర్ లేదు, స్ట్రాటోస్ఫియర్ లేదు, ఒక ఎకో సిస్టమ్ లేదు. యు గాట్ మై పాయింట్. అసలు ఏమి లేదు ఆ టైంలో, రైట్. అంధకారం తప్ప ఇంకేం లేదన్నమాట. అంధకారం అనడం కూడా ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి, రైట్. అంధకారం ఇన్ ఏ డిఫరెంట్ వే, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ అండ్ షేడ్ అట్లా కాకుండా అనమాట ఇది, రైట్. సో ఈ పాయింట్ చాలా నీట్గా ఉంది. దీంట్లో ఏం తప్పులు కనబడుతున్నాయి? ప్రళయాంతరం అనేది ఇది కామన్ సెన్స్కి సంబంధించింది. అది ఈరోజు మనం సైన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఆ టైంలో ప్రళయాంతరం అనే వర్డ్ రాయడం అన్నది అసలు అద్భుతం విషయం అది. అంటే సృష్టి ఒకప్పుడు ఈజ్ నాట్ రెడీ టు ఫర్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూన్ ఉంది, దెర్ ఆర్ మెనీ అదర్ ప్లానెట్స్ ఉన్నాయి, ఓకే. ఆ ప్లానెట్లో సర్వైవల్ ఈజ్ నాట్ పాసిబుల్ కదా, రైట్. ఇప్పుడు కొన్ని వాటర్, ఆక్సిజన్, అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతున్నాయని కొన్ని ప్లానెట్స్లో ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ పీపుల్ కెన్ సర్వైవ్ అని చెప్తున్నారు, రైట్. బట్ ప్లానెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వేర్ ది స్కోప్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ ఎ లాట్. కరెక్ట్ డిస్టెన్స్ యాక్చువల్గా సన్ నుంచి ఎర్త్ ఈజ్ ఇన్ కరెక్ట్ డిస్టెన్స్ వేర్ ఇట్ కెన్ గెట్ ప్రాపర్ లైట్, ప్రాపర్ హీట్, వెదర్స్, సీజన్స్ ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటిదంటే, Earth is placed in such a way that it will get all these things properly.
ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు. అంటే ఒక సోలార్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. దాంట్లో అర్త్ అనేది ఒక పొజిషనింగ్ ఎట్లా ఉందంటే దీనికంటే ముందున్న ప్లానెట్లు కూడా సర్వైవల్ లేదు, దీని తర్వాత ఉన్న ప్లానెట్స్ కూడా సర్వైవల్ లేదు. అంటే సర్టెన్ డిస్టెన్స్లో ఇట్లాంటి యాక్టివిటీస్ జరగవచ్చు అని చెప్పేసి సృష్టికర్త ఐడెంటిఫై చేసి దానికి ఆ పొజిషనింగ్ ఇచ్చిందంటే ఎక్స్ట్రా ఆర్డినరీ యాక్టివిటీ అనమాట. దాన్ని మనో గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇంకా అల్టిమేట్ అనమాట. అసలు సైన్స్ ఎంత సైన్స్ ఉంది ఈ ఒక్క లైన్లో, ప్రళయానంతరం అనే లైన్లోనే, ఆ వర్డ్లోనే ఎంత సైన్స్ ఉందో ఆలోచించండి. ఐ రియల్లీ లవ్ మనుస్మృతి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఇది మన సుత్యాన్వేషికి అర్థమవుతుందని మాత్రం ఎప్పటికీ అనుకోకండి, ఎందుకంటే వాడికి అర్థం కాకుంటేనే మనకు మంచిది. యాక్చువల్లీ ఇట్లాంటి వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి. కానీ వీళ్ళ వల్ల కొందరు చెడిపోతామంటారు పాపం. ఇక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి వీ కాంట్ హెల్ప్ అనమాట. సో ఇంత మంచి లైన్ ఉంది. ఫర్దర్గా వీడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వీడు ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమి ఉండదు. బేసికలీ సెంటెన్స్ అవుతాడు తిడతాడు, సెంటెన్స్ అవుతాడు తిడతాడు. రెండు తప్ప మూడు పని జరగదు అనమాట. లెట్స్ కంటిన్యూ. అంటే ఫుల్ చీకటితో నిండిపోయింది ప్రళయానంతరం. అంటే ఆల్రెడీ ఒక ప్రళయం జరిగిపోయింది. సో వీళ్ళ ఉద్దేశంలో సైక్లికల్ యూనివర్స్ అనమాట. ప్రళయానంతరం ప్రపంచం అంతా తమోమయం, అంటే ఫుల్ డార్క్నెస్ తో పడిపోయింది. ఇన్ ది బిగినింగ్ దిర్ వాజ్ డార్క్నెస్ అనే సౌండ్ వినిపిస్తుందా మీకు? అదే. నెక్స్ట్, ప్రళయ కాలానంతరం బాహ్యేంద్రియాలకు కనిపించని స్వయం వ్యక్తమైన ఆ భగవంతుడు ప్రపంచమందలి చీకట్లను తొలగించుచు ఆకాశము మొదలగు పంచమహాభూతములను మొదలగు వాటిని సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. రైట్, ఇక్కడ మంచి పాయింట్ చెప్పాడు. మనం ఈ పాయింట్ కూడా కొంచెం అర్థం చేసుకున్న తర్వాత వాడు ఏం సుత్తి కొడతాడో సరదా తిందాం మనం. రైట్, ఓకే. ఆ ప్రళయ కాలానంతరం, రైట్, ప్రళయం తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడు అనమాట. ఓకే, బాహ్య ఇంద్రియాలకు కనిపించని స్వయం వ్యక్తమైన అంటే మన ఇంద్రియాలకు కనిపించదు బేసికల్లీ. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఎలా చెప్తున్నాడంటే దేర్ ఈజ్ సుప్రీం పవర్ విచ్ కెనాట్ బి పర్సీవ్డ్ బై సెన్సెస్ అనమాట. బ్యూటిఫుల్ కదా ఇది కూడా. అఫ్ కోర్స్ ఆడు ఎంత పవర్ఫుల్ అంటే బికాస్ సెన్సెస్కి అందడు అనమాట, మన సెన్సెస్కి అందడు. ఎవరు? సుప్రీం పవర్. బికాస్ ఇప్పుడు కంటితో చూడలేం మనం, కానీ చూడడానికి కారణం ఆయననే. ఇప్పుడు వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ హిమ్, బట్ యూ కెనాట్ సీ హిమ్. ఇట్స్ లైక్ ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ద్వారా ఫ్యాన్ నడుస్తుంది, కానీ ఫ్యాన్ ఎప్పుడు ఎలక్ట్రిసిటీని డైరెక్ట్గా చూడలేదు. పాయింట్ అర్థమవుతుంది కదా? ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? సో అట్లా సెన్సెస్కి అందని ఎనర్జీ అనమాట. బట్ ఆ సెన్సెస్కి క్రియేట్ అవ్వడానికి కారణం దట్ ఎనర్జీ ఉంది. ఇవ్వడం మై పాయింట్. చాలా డెప్త్ ఉంటుంది బాస్. అసలు సబ్జెక్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మనో అల్టిమేట్. అసలు మనోని కంటిన్యూగా ఎవ్రీ లైన్లో నాకు ఎవ్రీ వర్డ్లో పొగడాలని ఉంది అసలు ఇక్కడ. రైట్, బాహ్యేంద్రియాలకు కనిపించని స్వయం వ్యక్తమైన ఆ భగవంతుడు అంటే ఇక్కడ ఆ సుప్రీం పవర్ని భగవంతుడు అనే వర్డ్తో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఆ సుప్రీం పవర్ అంటే ఆయనకి కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి అని చెప్పాల్సిన ఛాన్స్ లేదు. అలా చెప్పుకోలేము మనం, ఎందుకంటే హీఈస్ బియాండ్ అవర్ సెన్సెస్ అనేది ఈ లైన్లో క్లియర్గా చెప్పేసింది అనమాట. అంటే మనం చూడు ఆ సుప్రీం పవర్ని ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది లాజికల్లీ, సైంటిఫికల్లీ, ఫిలాసఫికల్లీ, రిలీజియస్లీ, ఎవ్రీ వే ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ టు పర్ఫెక్ట్ సెన్స్ అనమాట. ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. సో ప్రపంచం అందరి చీకట్లను అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే డార్క్నెస్. అంటే డార్క్నెస్కి రెండు వర్డ్ ఉన్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వాట్ యు సే. ఎట్లా అంటే ఇప్పుడు ఈ వర్డ్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఆలోచించాలి మనం, ఎందుకంటే ఇప్పుడు చీకట్లను అనే వర్డ్ తీసి వేరే వర్డ్ పెట్టడానికి కూడా రాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇగ్నోరెంట్ టు సంథింగ్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో స్విమ్మింగ్ అనుకుందాం. ఇప్పుడు నాకు స్విమ్మింగ్ విషయంలో ఐఎమ్ వెరీ డార్క్, అంటే నా మైండ్లో డార్క్నెస్ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళల్లో దిగాలంటే నాకు భయం అవుతుంది, బికాజ్ ఐ డోంట్ నో స్విమ్మింగ్. ఇప్పుడు నేను స్లోగా అది నేర్చుకునే కెపాసిటీ నాకుంది, కానీ నాకు స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ రాదు అంటే దాని అర్థం ఏంటిదంటే టుమారో సంబడి థ్రోస్ లైట్ ఆఫ్ దట్ స్విమ్మింగ్ స్కిల్స్ ఆన్ మీ, ఆ రోజు నాలో జ్ఞానం అనేది వస్తుంది, అంటే నాలో లైట్ అనేది వస్తుంది, లైట్ ఆఫ్ దట్ స్కిల్ అనుకోవచ్చు. అంటే డార్క్నెస్ లైట్ అనే దాన్ని ఎప్పుడు మనము సన్లైట్ నైట్కి సంబంధించిన చీకట్లు కాదనమాట. చీకటి అంటే ఇక్కడ నైట్ అనేది కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సో గాడ్ ఏం చేసిందంటే డార్క్నెస్ ఉందంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బ్లాక్ హోల్ ఆల్సో.
యాజ్ పర్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇంకొకటి బిగ్ బ్యాంగ్ థియరీ అనేది థియరీ, రిమెంబర్ దే హ్యావ్ నాట్ ప్రూవ్డ్ ఇట్ ఆల్. సంబడి హ్యాస్ స్టడీడ్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్ ఓన్లీ. నాకు తెలిసి మనుస్మృతి చదివిన తర్వాత బిగ్ బ్యాంగ్ థియరీ రాసిరేమో నేను అనుకుంటున్నాను. రైట్, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హిందూ స్క్రిప్చర్స్, హిందూ ఫిలాసఫీ చదివి చాలామంది నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, ఈవెన్ అసలు అటమిక్ బాంబ్ కనిపెట్టిన పర్సన్ కూడా, గ్రేటెస్ట్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ కోటెడ్ భగవద్గీత. అసలు భగవద్గీతలో కొన్ని ఉంటాయి సెంటెన్స్, అసలు మైండ్ బ్లోయింగ్ అవి కూడా. అసలు దాని గురించి మాట్లాడితే అసలు గూస్ బంప్స్ వస్తాయి నాకు అసలు. సో ఇక్కడ భగవంతుడు ప్రపంచమందలి చీకట్లను తొలగించుచు, చీకట్లను తొలగించడం అంటే అర్థం ఏంటిదంటే ఆ ఇగ్నోరెన్స్, ఓకే, ఆ బ్లాక్ హోల్, ఓకే, సంథింగ్ విచ్ ఈజ్ నాట్ రెడీ టు సర్వైవ్, ఓకే, ఆ సర్వైవల్ కండిషన్ లేని దాన్ని సర్వైవల్ కండిషన్కి తీసుకొస్తున్నాడు. నౌ హీఈస్ మాడిఫైయింగ్. ఇక్కడ మాడిఫైయింగ్ అనే వర్డ్ వాడచ్చు, యాక్చువల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. హీఈస్ మాడిఫైయింగ్ ద పొజిషనింగ్ ఆఫ్ ద ఎర్త్, రైట్, in such a way that it can start, what do you say, procreating అనుకోవచ్చు అది, రైట్. సో దానికి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఆకాశాన్ని క్రియేట్ చేశాడు. మొదలగు పంచమహాభూతములు, ఓకే, ఒక్కొక్క దాన్ని సృష్టించదలిచి హీ వాంటెడ్ టు క్రియేట్. ఇట్స్ ఎట్లా ఉంటుందంటే హీ వాంటెడ్ టు క్రియేట్ ప్యారలల్లీ, హీ బికేమ్ దట్, రైట్. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలంటే కూడా కొంచెం సెన్స్ వాడాలి, ఓకే. ఇప్పుడు మనవాడు ఏమంటారు, మన సుత్యన్వేషి మాటలు అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువుతాయని సుత్యన్వేషి మాటలు అర్థం కావు, మినిమం డిగ్రీ ఉండాలి, ఓకే. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు, మనం మాట్లాడుకునే మాటలు మామూలుగా అర్థమైపోతాయి. కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు, దానికోసం డిగ్రీ అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది, రైట్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిండి నుండి రొట్టె చేస్తాం. ఇప్పుడు రొట్టెలో పిండి ఉందా అంటే అఫ్ కోర్స్ ఉంది అంటాం మనం. మట్టి నుండి కుండ చేస్తాం. కుండలో మట్టి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే క్రియేషన్ అండ్ క్రియేటర్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా ఈ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూడు. సో సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను అంటున్నాడు. అంటే హీ స్టార్టెడ్ బికమింగ్ ద 5 పంచభూతాలు అన్నమాట, రైట్. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలుగా ఉద్భవిస్తాను అనమాట దేవుడు తనంత దాంట్లో. పాదరసాన్ని కింద పడినప్పుడు ఎలా అయితే అది ముక్కలు ముక్కలుగా వేరువేరుగా డివైడ్ అవుతుంటూ ఉంటుందో, స్కాటర్ ఎట్లా అవుతుందో, నీళ్ళు చిలికినప్పుడు నీళ్ళు ఎలా స్కాటర్ అవుతాయో, రైట్. సో అట్లా ఆయన యొక్క రూపం ఏదైతే నిరాకారుడో ఆకారాన్ని తెలుస్తున్నాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఇది చాలా బ్యూటిఫుల్ లైన్ అసలు. యాక్చువల్గా అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ సెంటెన్స్ అన్నమాట. ఇది డెఫినెట్గా సుత్యన్వేషికి అర్థమయ్యే ఛాన్సే లేదు, ఓకే. భూతములు మొదలగు వాటిని సృష్టించేయదలచి తనంతట తానే ప్రత్యక్షమైన అంటున్నాడు. అసలు అమేజింగ్ అనమాట. హీ బికేమ్ దట్. ఇప్పుడు సృష్టి అనేది ఎట్లా ఫామ్ అయింది అంటే, వన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్లలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఫస్ట్ దేర్ వాజ్ ఏ సౌండ్ అంటారు అన్నమాట, ఓకే. సౌండ్ నుంచి వైబ్రేషన్ వచ్చింది, వైబ్రేషన్ నుంచి అన్ని సృష్టి అనేది ప్రారంభమైంది అంటారు అన్నమాట. ఓంకారం నుంచి సృష్టి ప్రారంభమైంది అంటారు. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ బ్లాక్ హోల్ నుంచే సృష్టి, ఫ్రమ్ నోవేర్ ఇట్ హ్యాస్ కమ్, రైట్. అండ్ ఎండ్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ నోవేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న మెటల్ ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని హిట్ చేయండి. వెన్ యూ హిట్ ఇట్ విల్ మేక్ సమ్ నాయిస్, ఒక సౌండ్ అనేది వస్తుంది. బాగా గమనిస్తే ఫస్ట్ సౌండ్ అనేది లేకుండే, రైట్. ఆ మెటల్ని హిట్ చేయడం వల్ల సౌండ్ ప్రొడ్యూస్ అయింది. మళ్ళీ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యి అది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎవ్రీథింగ్స్. సో నేచర్లో బాగా గమనించండి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చొని మీకు ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుత్యాన్వేషికి మనుస్మృతి మీద మనుస్మృతిని తిట్టాలని చెప్పేసి థాట్ వచ్చింది. ఒక థాట్ వచ్చింది కదా, ఇట్ కేమ్ ఫ్రమ్ నోవేర్, రైట్. ముందు ఆ థాట్ అనేది ఫస్ట్ థాట్ పుట్టింది అనేది లేదు కదా, సడన్గా పుట్టింది, రైట్. అది పుట్టడానికి ముందు మనుస్మృతి ఉండాలి కదా, రైట్. అది మనుస్మృతి నువ్వు తిట్టడానికి మనుస్మృతి రాయలేదు కదా, నీకు అర్థమవుతుంది కదా.
మనుస్మృతి రాయకుంటే నువ్వు అసలు మనుస్మృతి తిడుతుండేనా? అంటే ఇదేంటంటే మనుస్మృతి ఏ రోజైతే జన్మించిందో ఆ రోజు నువ్వు కూడా నీ థాట్ కూడా పుట్టినట్టే. ఇట్ హ్యాస్ బీన్ లింక్ టు ఈచ్ అదర్. పాయింట్ అర్థమవుతుంది కదా? దాన్ని తిట్టడానికి నువ్వు పుట్టినావు, దాన్ని అర్థం చేసుకొని దాని నుంచి జ్ఞానాన్ని పొందడానికి నేను పుట్టినా. రైట్, వి బోత్ హ్యావ్ బాన్ ఫర్ టూ డిఫరెంట్ పర్పస్ అనమాట. ఓకే, నీకు అర్థం కాదని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, అది రికార్డ్స్ కూడా పెట్టేసుకున్నావు. ఓకే, నేను అర్థం చేసుకొని దాని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఇది మనువు పుట్టిన తర్వాత ఇవన్నీ ఒక్కటేసారి ఫామ్ అయినాయా? చెప్పలేము. వీఆర్ లింక్ టు ఈచ్ అదర్, మనందరం వీఆర్ ఆల్ లింక్ టు ఈచ్ అదర్ అనమాట. సో సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను అంటే గాడ్ హిమ్సెల్ఫ్ బికేమ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. అందుకే ఈ లైన్ అనేది సనాతన ధర్మంలో చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే ఇప్పుడు అగ్నిదేవుడు అంటాం మనం, అందుకే దేవుడు అనేసాం డైరెక్ట్. మన పంచభూతాలు అనేవి డైరెక్ట్గా ద ఫస్ట్ డైరెక్ట్ ఫామ్. గాడ్ ఫస్ట్ టైం వెన్ హీ హెస్ టేకెన్ ఫామ్ ఇన్ దీస్ 5 పంచభూతాస్ అనమాట. అందుకే మనం విగ్రహారాధన చేస్తున్నప్పుడు మనం దేవుడికి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తాం అనమాట. బికాస్ హీఈస్ వన్, బట్ హీ బికేమ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫ్రమ్ దిస్ ఓన్లీ హీ బికమ్స్ దట్ వన్ అనమాట. ఆయన మళ్ళీ ఒకటి చేసే ప్రయత్నంలో ఉంటాం అనమాట మనం. ఇది ఆయన దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి ఆయనకే సమర్పించడానికి ప్రయత్నిస్తున్నాం. సో దట్ he can give more light, he can give more earth, he can give more akasha, he can give more fire, he can give all these things so that we will survive. ఎందుకంటే మనలో కూడా పంచభూతాలు ఇమిడిపోయి ఉన్నాయి అనమాట. వీఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ గాడ్ అని చెప్పడానికి ఇది డైరెక్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. సో ఇప్పుడు నాలో పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే పిండిలో రొట్టెల పిండి ఎట్లయితే ఉంటుందో, కుండలో మట్టి ఎట్లయితే ఉంటుందో, సృష్టిలో దేవుడు ఉన్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ అది. సో ఈ వన్ లైన్ ఈజ్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనోడికి ఏం అర్థమైందో చూద్దాం. మనోడు అసలు రెచ్చిపోతాడు, పిచ్చి కుక్క గరిచినట్టే చేస్తాడు. పిచ్చి కుక్క కూడా కాదు, అసలు ఏం గరిచినా కూడా తెలియదు. అది కుక్క కూడా కాదనుకుంటా నాకు తెలిసి. వీడే కుక్కను గరిచిండే మనకు తెలుసు. పాపం అది గరిచి అది చచ్చిపోతుంది యాక్చువల్గా. విందామా ఒకసారి వాడు ఏం చెప్తాడు? ఎస్, భగవంతుడు ప్రపంచమందలి చీకట్లను తొలగించుచు ఆకాశము మొదలగు పంచమహాభూతములను మొదలగు వాటిని సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. ఈ సెంటెన్స్ మళ్ళీ బ్రేక్ డౌన్ చేద్దాం చూడండి. ఆ పరమాత్మ మనస్సుకు మాత్రమే కనిపిస్తాడు. అంటే మనస్సు అనేది ఆల్రెడీ ఉంది. అతను సూక్ష్మ స్వరూపుడు, వ్యక్తము కానివాడు, సనాతనుడు, అచింత్యుడు. అట్టి భగవంతుడు తానే స్వయంగా ఆవిర్భవించాడు. ఏమన్నా తలా తోక ఉందా ఇందులో అసలు? ఎందుకు తలా తోక లేదు చెప్పు. ఎంత నీట్గా ఉంది తెలుసా ఇక్కడ. చీకలను తొలగించుచు ఆకాశం మొదలకు పంచ మహాభూతములు సృష్టించి చేయదలిచి తనంతట తానే ప్రత్యక్షమైన అంతే. చాలా క్లియర్గా ఉంది. హీ బికేమ్ దట్ అంతే. హీ వాంటెడ్ టు క్రియేట్, హీ బికేమ్ దట్ అంతే. ఇప్పటి వరకు ఆయన నిరాకారుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఆకారాన్ని పొందిండు అనమాట. ఓకే, బట్ ఫైర్లో దేవుడు ఉన్నాడు, కానీ ఫైర్ దేవుడు కాదు. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. రైట్, ఇప్పుడు ఫ్యాన్లో కరెంట్ ఉంది, కానీ ఫ్యాన్ కరెంట్ కాదు కదా. కామన్ సెన్సే కదా ఇవన్నీ. ఇప్పుడు నాది ఒక పిక్చర్ తీసుకుంటాను, నా పిక్చర్లో నేను ఉన్నా, కానీ ఆ పిక్చర్ నేను కాదు కదా. లైఫ్లో రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 10th డైమెన్షన్, గాడ్ ఈజ్ ఇన్ 10th డైమెన్షన్ అంటారు. అసలు అల్టిమేట్ కాన్సెప్ట్. పురుష సూక్తంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. దశాంగులం అంటారు దేవుడిని. గాడ్ లీవ్స్ ఇన్ ద 10th డైమెన్షన్ అంటారు. అసలు అమేజింగ్ అనమాట, అమేజింగ్. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నాం. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి ప్రపంచం చాలా డిఫరెంట్ డైరెక్షన్లో కనబడేది. మన హైటే మనం ఎంత ఉంటుండే, మనం 2 feet 3 feet ఉంటుండే. 3 feet హైట్ ఉన్నప్పుడు మన ప్రపంచం డిఫరెంట్గా కనబడేది. రైట్, వెన్ యూఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్ అన్ని కాళ్ళే కనబడేవి మనకి పెద్దగా చూపు ఉండేది కదా. ముందు చూపు అసలు చాలా కష్టం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆ హైట్ ఉన్నప్పుడు నీకు బండి నడిపినీకి రాదు. ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి, ఇప్పుడు మ్యాన్ మేడ్ ఏదైతే ఉన్నాయో అది ఒక యంగ్స్టర్కి ఉపయోగపడే విధంగానే ఎక్కువ తయారు చేస్తాడు అనమాట. ఇప్పుడు యంగ్స్టర్స్ హ్యావ్ ఎనర్జీ, దే కెన్, అంటే వాడి యొక్క ఆంథ్రోపోమెట్రీని స్టడీ చేసి డిజైన్ చేశారు. సో ఒక ముసలివాడికి యూజ్ చేయలేడు, కిడ్స్ యూజ్ చేయలేరు. కాబట్టి సొసైటీలో ఈజీగా బ్రతికేవాడు ఎవడంటే ఈ ఏజ్లో ఉన్నవాడే అనమాట. ఐ వుడ్ కాల్ దెమ్ లైక్ 25 to 45 years మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి ఈజీలీ యాక్సెసిబుల్ ఉంటాయి. అది నువ్వు ఏమైనా అనుకోవచ్చు.
లైక్ వెహికల్ అనుకోవచ్చు, ఎవ్రీథింగ్, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అప్లయన్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే నువ్వు హైట్ తక్కువ ఉన్నప్పుడు 2-3 ఫీట్లు ఉన్నప్పుడు నీ ప్రపంచం అసలు ఏం అర్థమయ్యేదే కాదు, రైట్? అంటే ఒక హైటే నీ లైఫ్ని చేంజ్ చేసేస్తుంది, ద వే యూ పర్సీవ్ దిస్ వరల్డ్. చీమల పరిస్థితి ఏంటి? అసలు చీమలకి అసలు ప్రపంచమే తెలియదు అసలు, నీకు తెలుసా? నువ్వు విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ ట్రావెల్ సమ్ 30-40 కిలోమీటర్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ ట్రావెల్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్. చీమలు ట్రావెల్ చేయగలుగుతాయా? చీమలు ధైర్యం చేసి అసలు ఆ స్కేల్కి దాన్ని చేసే పనులు కంప్లీట్గా మారిపోతాయి అన్నమాట. అంటే స్కేల్ మారినప్పుడు ప్రపంచంలో నీ యొక్క పర్సీవింగ్ థింగ్స్ విల్ ఆల్సో చేంజ్ అనమాట. అందుకే చిన్న చూపు, ముందు చూపు, ఇట్లాంటివన్నీ ఉంటాయి, రైట్? సో ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు వీడికి స్కేల్ తెలియదు, ఇప్పుడు వీడి ముందు చూపు లేని వాళ్ళకి చాలా కష్టం అనమాట. ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్న వాళ్ళు లైఫ్ని డీల్ చేసే విధానం వేరుంటుంది, లీడ్ చేసే విధానం వేరుంటుంది. షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ని లీడ్ చేసే విధానం వేరుంటుంది. వీడికి హిందువుల వల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు, సనాతన ధర్మం ఎంత తిట్టినా పెద్ద ఫరక పడదని, కాబట్టి అది అర్థం కాదు, నా నోటు వచ్చి నేను చెప్పేస్తా, అట్లా అర్థం అదే అర్థం అనుకుంటున్నాను నేను అని చెప్పేసి వీడు చెప్తున్నాడు అనమాట. వీడికి సబ్జెక్ట్ లేదు ఈయనకి. ఇప్పుడు వీడు యాక్చువల్గా డాక్టర్ అనుకుంటుండు. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనుస్మృతి అనేది మెడికల్ బుక్ అనుకున్నాం. ఇప్పుడు వీడు డాక్టర్ అని ఫీల్ అయిపోయి పాయింట్స్ అనేది చదివేస్తున్నాడు అనమాట. ఇది అది నిజంగా వీడు తీసి మెడికల్ హాల్లో కూర్చోబెడితే వీడు మెడికల్ హాల్లో కూర్చోబెట్టి ఆ మెడిసిన్ పేర్లు చదివి చెప్పురా అంటే అదేం పేరు, ఇదేం పేరు, ఇది ఇట్లా రాసి అట్లా రాసి అని చెప్తాడు. కానీ ఆ మెడిసిన్ దేనికి పనిచేస్తుంది, అది ఏంటిది, దానికోసం ఏం రీసెర్చ్ చేయబడ్డది, ఎందుకు ఆ మెడిసిన్ పేరు అలా వచ్చింది, దానికి ఏం సంబంధం అనేది నీకు అసలు. నాకు తెలిసి మెడిసిన్ మీద కూడా వీడియోస్ తీయగలుగుతాడు. తీసేసి అసలు మెడిసిన్ వేస్ట్, ఆ మెడిసిన్ పేర్లే వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని అంటాడు అనమాట. అంత పోకిరి వెధవ అనమాట. ఓకే, తలతిక్క సన్నాసి అన్న తప్పేం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఈ పాయింట్ చూడు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో చూడు. పిచ్చి ఎక్కిపోతుంది నీకు. పిచ్చి అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదనమాట, దడ పుట్టించేస్తాడు ఇప్పుడు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి. విందామా? కొంచెం బ్యాక్ చేస్తున్నా, పాయింట్ కొంచెం క్లియర్గా ఉంటుంది, మంచిగా విందాం. ప్రళయానంతరం ప్రపంచం అంతా తమోమయం, అంటే ఫుల్ డార్క్నెస్ తో పడిపోయింది. ఇన్ ది బిగినింగ్ దేర్ వాస్ డార్క్నెస్ అనే సౌండ్ వినిపిస్తుందా మీకు? బాబు బిగినింగ్ అనేది సనాతన ధర్మంలో లేదు. ఆ బిగినింగ్ ఇక్కడ తీసుకొచ్చి ఇరికియకు. ఓకే, మహాభూతములను మొదలగు వాటిని సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. ఈ సెంటెన్స్ మళ్ళీ బ్రేక్ డౌన్ చేద్దాం చూడండి. ఆ పరమాత్మ మనస్సుకు మాత్రమే కనిపిస్తాడు. అంటే మనస్సు అనేది ఆల్రెడీ ఉంది. అతను సూక్ష్మ స్వరూపుడు, వ్యక్తము కానివాడు. బాబు మనసుకు మాత్రమే కనిపిస్తున్నాడు అంటే మనసు ఆల్రెడీ ఉందని కాదు కదా. ఇక్కడ నీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ సమ్ వన్ హూ కెనాట్ బి పర్సీవ్డ్ త్రూ సెన్సెస్ అని క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ఆ పాయింట్ని మిస్ చేసేసుకొని మనసుకు మాత్రమే అని చెప్పేసి మనసు ఆల్రెడీ ఉంది అని పాయింట్ ఎట్లా రేజ్ చేస్తున్నావు? రేజ్ చేయలేవు. మనం అర్థం చేసుకోవాలి. మనసుకు మాత్రమే కనిపిస్తాడు, మనసులో ఉండగలుగుతాడు అనేది ఒక లాజిక్ చెప్తున్నాడు ఇక్కడ. నీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఎ హ్యూమన్ నువ్వు ఒక మనిషివి, నీకు మాట్లాడితేనే నీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మాట్లాడకుండా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అంటే నీకు మాట్లాడకుండా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయవచ్చు ఈ సెంటెన్సెస్ని. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి? నువ్వు హ్యూమన్ బీయింగ్ కదా, నీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఇవన్నీ? రైట్, సరే చూద్దాం. కానీ అది ఫూలిష్ థింగ్. అది అట్లా వంకర దింకర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? సనాతనుడు అచింత్యుడు అట్టి భగవంతుడు తానే స్వయంగా ఆవిర్భవించాడు. దీంట్లో తప్పేముంది? ఆయన సనాతుడు, అవును. ఆయన హీఈస్ ట్రైంగ్ టు బికమ్ దట్. ఈజ్ వెరీ సింపుల్ కదా. ఇప్పుడు మట్టి కుండ కావాలనుకున్నది, మట్టి కుండలాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు కుండల మట్టి ఉండడంలో తప్పేముంది అంటున్నా. నీకు ఏమైందిరా బాబు నీకు అసలు? ఈ చిన్న లైన్ కూడా నీకు అర్థం కాకుండా ఫర్దర్గా నువ్వు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు నాకు అర్థమవుతలేదు. సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. ఈ ప్రత్యక్షం అవ్వటానికి ముందు భగవంతుడు అనేవాడు లేడు, పరమాత్ముడు అనేవాడు లేడు. సో భగవంతుడికి కూడా ఒరిజిన్ ఉంది. ఏం బ్రెయిన్ పెట్టుకుని మాట్లాడుతున్నారు అబ్బాయి? అసలు ప్రళయానంతరము భగవంతుడే సృష్టి చేయదలుచుకున్నాడు. ఆయనకి నిరాకారుడు కదా. నిరాకారుడు సృష్టి చేయదలిచి
ఫ్రమ్ బియాండ్, హీస్ బియాండ్ దిస్ యూనివర్స్ అనే విషయాన్ని గమనించడానికి ట్రై చేయాలి ఇక్కడ. హీస్ బియాండ్ దిస్ యూనివర్స్, అఫ్ కోర్స్ కదా, హీస్ బియాండ్ దిస్ యూనివర్స్, ఈ బియాండ్ స్పేస్ అండ్ టైం. ఏ పర్సన్, ఇప్పుడు ఆయన పర్సన్ కూడా అనలేను నేను, ఈ సంథింగ్ సూపర్ న్యాచురల్ పవర్ విచ్ ఇస్ బియాండ్ స్పేస్ అండ్ టైం. స్పేస్ అండ్ టైం అంటే ఆలోచించు, బియాండ్ టైం అంటే కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ త్రూ యువర్ ఓన్ సెన్సెస్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కొంచెం అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది చాలామందికి. ఇప్పుడు వీడు చెప్పే విషయాలు మాత్రం డెఫినెట్గా ఎవరికి అర్థం కాదు. గాడ్ వెన్ హీస్ బియాండ్ టైమ్, రైట్ నౌ సృష్టి చేయదలిచి హీ స్టార్టెడ్ బికమింగ్ దట్. యు గాట్ మై పాయింట్. హిస్ ఎనర్జీ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అండ్ ఇట్స్ టేకింగ్ సమ్ ఫార్మ్స్ అనమాట. గ్రావిటీని చూడగలుగుతాను, చూడలేదు. నేను గ్రావిటీ ఉందా, ఉంది. గ్రావిటీ పనిచేస్తుందా, పనిచేస్తుంది. గ్రావిటీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంట్రెస్టింగ్ కదా. అసలు ఎట్లా అంటే, నువ్వు గ్రావిటీని క్రియేట్ చేయగలుగుతావా? యూ కెనాట్ క్రియేట్ గ్రావిటీ. కెన్ యూ క్రియేట్ గ్రావిటీ? ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ క్రియేట్ గ్రావిటీ. హూ క్రియేటెడ్ గ్రావిటీ? గ్రావిటీ కేమ్ ఫ్రమ్ గాడ్. గ్రావిటీలో కూడా దేవుడు ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి యాక్చువల్గా. ఈ పాయింట్ కూడా అర్థం కాకుండా ఎట్లా బాబు నీకు? ఒరిజిన్ ఎలా ఉంది, సృష్టించదే అలుచుకుని, అంటే మిగతా వాటిని సృష్టించాలనుకుని అప్పుడు ప్రత్యక్షం అయ్యాడట. ఏమన్నా సందర్భం ఉందా అసలు? ఎవరన్నా ఉనికిలోకి వచ్చిన తర్వాత ఆలోచన మొదలు పెడతారు. అట్లేం లేదే, ఎవరైనా ఉనికిలోకి వచ్చిన తర్వాత ఆలోచన మొదలు పెడతారనే కాన్సెప్టే కాదు ఇక్కడ. వెన్ గాడ్ ఈస్ బియాండ్ టైమ్ స్పేస్, రైట్, వెన్ హీస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, హీస్ అసలు ఆయనకి థింకింగ్ అనే కాన్సెప్ట్, మనం యాజ్ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హిమ్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హిమ్, అంతే. ఇక్కడ హీఈస్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్. ఆయన మేనిఫెస్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ హిజ్ విష్ కదా. ఆయన లేడు అని పాయింట్ రేజ్ చేయలేదు. ఒకటి, ఆయన ఉన్నాడు కాబట్టి సృష్టి జరుగుతుంది, రైట్, సింపుల్ థింగ్. ఆయన సెన్సెస్కి రీచ్ కాలేడు, కానీ ఆల్ పంచభూతాలలో ఆయననే ఉన్నాడని ఆయననే ప్రత్యక్షంగా చెప్తున్నాడు. ఇక్కడ ఈజ్ అల్టిమేట్. అసలు మను ఈ విషయం తెలుసుకున్నాడు అంటే డైరెక్ట్ తెలుసుకునే ఛాన్స్ అయితే లేదు, రైట్. ఒక హ్యూమన్ బీయింగ్కి ఈ పాయింట్ అర్థం అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఇది మనకి ఎట్లా అర్థమవుతుంది అసలు నాకైతే ఈయన చెప్పిన తర్వాతనే దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా, రైట్. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు ప్రూవ్, బట్ ఇట్ ఈస్ సో క్లియర్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ బికేమ్ దట్ పంచభూతాస్ అనేది ఇంత సింపుల్ లైన్. నీకు ఎందుకు అర్థమవుతలేదు అనేది నాకు అర్థమవుతలేదు. ఇక్కడ ఆలోచించి తనను తాను సృష్టించుకున్నాడంట. స్వయం వ్యక్తం. ఇక్కడేమో ప్రత్యక్షమయ్యను అని ఉందా, ఇక్కడ స్వయం వ్యక్తం అంటే సెల్ఫ్ క్రియేటెడ్. పుట్టుక లేదు అంటే ఇంకెక్కడి నుంచో పుట్టుక లేదు, కానీ స్వయంగానే వ్యక్తమయ్యాడు అని. వ్యక్తం అవడం అంటే పుట్టడమేనండి, ఆవిర్భవించడం. లేదా లేని అంటే దెర్ వాజ్ అ టైం వెన్ దెర్ వాజ్ నో గాడ్. భగవంతుడు అనేవాడు లేని టైం ఉందని అర్థం. ఎందుకంటే ఒరిజిన్ చూపిస్తున్నాడు కాబట్టి, తనంతట తానే ప్రత్యక్షం అయ్యానంటే ఒరిజిన్ చూపిస్తున్నాడు. సో దెర్ ఇస్ అ టైం బిఫోర్ దిస్ హోల్ క్రియేషన్. ఆవిర్భవించాడు అంటే ఆది ఉంది అని అర్థం. మరి ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఆవిర్భవించాడు అంటే అర్థమేంటిదంటే సృష్టి ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సృష్టిలో ఆయననే ఉన్నాడు. హీ స్టార్టెడ్ బికమింగ్ ద విజిబుల్. హీ ఈజ్ ఇన్విజిబుల్. స్లోలీ దట్ ఇన్విజిబుల్ ఇస్ బికమింగ్ విజిబుల్. విజిబిలిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్విజిబిలిటీ నుంచే వచ్చింది కదా. అంటే ఆయన ఉన్నాడు, ఆయనకు ఆది లేదు, అంతం లేదు అనేది అది క్లియర్ అయిపోయింది. ఇన్విజిబుల్గా ఉన్నాడు. ఇన్విజిబుల్ స్టార్టెడ్ బికమింగ్ విజిబుల్. అర్థమవుతుంది ఆ పాయింట్. బట్ స్టిల్ ఆ విజిబుల్ ఈజ్ లిమిటెడ్, బికాజ్ ఇన్విజిబుల్ ఈజ్ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ నుంచి స్లోగా లిమిటెడ్ ఫార్మ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. బట్ లిమిటెడ్లో కూడా అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ల్యాప్టాప్ ఉంది, గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు గూగుల్ అనేది లిమిటెడా అన్లిమిటెడ్ నా ల్యాప్టాప్కి సైజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాదు కదా. ఐఎమ్ స్టిల్ కనెక్టింగ్ టు ద మెయిన్ క్లౌడ్ ఓన్లీ. దట్ ఈస్ ఇన్విజిబుల్. దెర్ ఈస్ ఇన్విజిబుల్ డేటా విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్. నేను ఏ సెర్చ్ చేసినా వస్తుందంటే అది ఆల్రెడీ ఉన్నదన్న సిస్టంలో లేదు. దెర్ ఈస్ ఇన్విజిబుల్ విచ్ ఇస్ స్టిల్ దేర్, which is waiting for you. The moment you connect, it will start flowing in front of you, start visibility, start appearing in front of you అనొచ్చు అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా ఈ కాన్సెప్ట్, అమేజింగ్ ఉంది అసలు. సో దేవుడు ఉన్నాడు, బట్ హీ వాజ్ ఇన్విజిబుల్, స్టార్టెడ్ బికమింగ్ విజిబుల్. ఓకే, చీకట్లో దొరికిన డార్క్నెస్ అంటే దిస్ డార్క్నెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద సన్ లైట్ అట్లా అనమాట, అది కాదు ఇక్కడ. సో he's becoming, slowly he's becoming అనమాట.
అమేజింగ్. ఆవిర్భవించను అనేది కూడా అమేజింగ్. స్వయం వ్యక్తమయ్యడం కూడా అమేజింగ్. ప్రత్యక్షమయ్యను అనేది కూడా అమేజింగ్ అనమాట. ఆల్ దీస్ వర్డ్స్ హ్యావ్ ఏ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇన్విజిబుల్ నుంచి విజిబిలిటీకి వస్తుంది. మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్. లెట్ us లిజన్ టు దిస్. మినిమం డిగ్రీ చదివితే కానీ మన సుత్తి అనే విషయం మాత్రం మనకు అర్థం కాదనమాట. ఓకే, సనాతనుడు ఎలా అయ్యాడు? కిందేమో సనాతనుడు అని ఉంది. ఓకే, అతను సూక్ష్మ స్వరూపుడు, వ్యక్తము కానివాడు, సనాతనుడు, అచించుడు. అట్టి భగవంతుడు తానే స్వయంగా ఆవిర్భవించాడు. ఎలా కుదురుతుంది ఇది? నెక్స్ట్ శ్లోకంలోనే ఎలా సొల్లుబాగుడు బాగుతుందో చూడండి. నెక్స్ట్ శ్లోకం 8వ. ఆ పరమాత్మ తన శరీరము నుండి వివిధ ప్రాణికోట్లను సృష్టింపదలచి, సూక్ష్మ స్వరూపుడు అంటారు. మనసుకు తప్ప ఎవరికి కనిపించదు అంటారు. ఇందాక స్క్రీన్ లో చూశారు కదా, ఇక్కడ చూడండి. మనసుకు తప్ప ఎవరికి కనిపించదు. సూక్ష్మ రూపుడు, వ్యక్తము కానివాడు. ఇందాకేమో స్వయం వ్యక్తం అన్నాడు, ఇక్కడేమో వ్యక్తము కానివాడు అంటాడు, సనాతనుడు అంటాడు. తన శరీరము నుండి వివిధ ప్రాణికోట్లను సృష్టింపదలచి తొలుత జలమును సృష్టించాడంట. సేమ్ టు సేమ్ ఖురాన్ లోని, బైబిల్లోని సిమిలర్ స్టోరీ ఉంటుందండి. ఫస్ట్ సృష్టించేది వాటర్, తరువాత ఆ జలమున మహాదాది సృష్టికి కారణభూతమైన తన బీజమునుంచాడు. ఆ బీజమే పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి మిక్కిలి పరిశుద్ధమైన బ్రహ్మాండమయ్యను. అంటే గుడ్డు, ఎగ్. ఆ బ్రహ్మాండమున సమస్త లోక సృష్టికి కారణుడైన బ్రహ్మదేవుడు ఉదయించను. ఇందాకే అవ్యక్తుడు అన్నాడు. ఇక్కడ తన శరీరము నుండి ప్రాణికోటిని సృష్టింపజేశాడంట. సూక్ష్మ స్వరూపం ఉంటే సృష్టించడానికి మ్యాటర్ కావాలి కదా. తనకే మ్యాటర్ లేదు. సూక్ష్మ స్వరూపుడు అంటేనే మ్యాటర్ లేదు, కనిపించడం అర్థం. అవ్యక్తుడు అని ఉంది కదా, మరి ఎక్కడి నుంచి మ్యాటర్ సృష్టించాడు? ఓకే, ఫైన్. దేవుడు కాబట్టి అన్ని చేయొచ్చు. ముందు జలం తయారు. బాబు, ఈ విషయం నువ్వు ముందే అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇన్విజిబుల్ ఈజ్ బికమింగ్ విజిబుల్. అక్కడే నీకు మ్యాటర్ అర్థమైపోయింది. యు గాట్ మై పాయింట్. E=mc² అనేది ఆ ఫార్ములా కూడా ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే, ఎనర్జీ అనేది మాస్ అండ్ స్పీడ్ మీద డిపెండ్ ఉంటుందండి ఇప్పుడు. ఓకే, ఆ వీకి స్పెషల్, సీకి స్పెషల్ మీనింగ్ ఉంది. సో ఎనర్జీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మాస్ అనమాట. సో రైట్, మాస్ ఇంటూ మల్టిప్లికేషన్, రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, దేవుడు ఇన్విజిబుల్, రైట్. ఫ్రమ్ ఇన్విజిబుల్ నుంచి విజిబిలిటీకి వచ్చినాడు, రైట్. ఇన్విజిబిలిటీలో కూడా దెర్ ఇస్ ఇన్విజిబుల్ థింగ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇన్విజిబుల్ ఎనర్జీ ఉంది, విజిబుల్ ఫామ్లో ఇన్విజిబుల్ ఎనర్జీ ఉంది అనే విషయం కూడా తెలుసుకోవాలి కదా. దేవుడు కాబట్టి ఏదైనా చేయగలడు అనే విషయం నువ్వు ఇక్కడ రియలైజ్ అయినావు. ఈ పాయింట్ సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ నువ్వు ఏం చేసినావు అంటే, స్టార్టింగ్లో నువ్వు యాక్సెప్ట్ చేసినావు. ఏం యాక్సెప్ట్ చేసినావు? యుగాలు ఉంటాయని యాక్సెప్ట్ చేసినావు. సెకండ్ పాయింట్ నువ్వు ఏం యాక్సెప్ట్ చేసినావు అంటే, గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అని యాక్సెప్ట్ చేసినావు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అనేది యాజ్ ఎ హిందూ నేను యాక్సెప్ట్ చేయను. గాడ్ డస్ విత్ లాడ్ ఆఫ్ సెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అంతా సెన్సిబుల్గా ఉంది థింగ్స్ అనేవి. ఇప్పుడు నువ్వు ఏం సోది మాట్లాడినా ఒకసారి మళ్ళీ విందాం. వ్యక్తము కానివాడు, సనాతనుడు, అచించుడు. అట్టి భగవంతుడు తానే స్వయంగా ఆవిర్భవించాడు. ఎలా కుదురుతుంది? అఫ్ కోర్స్ కామన్ సెన్స్ అదే కదా. ఆయన అనుకున్నాడు, మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చాలా సింపుల్ థింగ్ ఇది. దీన్ని నువ్వు పెద్ద పొడి చేసి నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అక్కడ ఎంత ఫూలిష్ థింగ్, నీ మైండ్ ఎట్లా ఫుల్గా పనిచేస్తుందో నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ శ్లోకంలోనే ఎలా సొల్లుబాగుడు బాగుతుందో చూడండి. బాబా, సొల్లుబాగుడు కాదు, మేము చెప్తాం కదా. నువ్వు ఉన్న విషయం చెప్పడానికి ట్రై చేయి. నువ్వు ఎందుకు సొల్లుబాగుడు అని మాట్లాడుతున్నావు? ఇక్కడ సొల్లు నువ్వు ఆగుతున్నావు కదా బాసు. నీకు అసలు ఇన్విజిబిలిటీ తెలియదు, విజిబిలిటీ తెలియదు, సృష్టి యొక్క రహస్యాలు తెలియదు, భగవంతుడు అంటే మీనింగ్ తెలియదు. అసలు ఏం తెలుసు అని నువ్వు చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. సొల్లు వాగుడని నువ్వు ఎట్లా అంటున్నావు చెప్పు. సొల్లు వాగుతుంది నువ్వే కదా బాసు. నువ్వు ఎంత సొల్లు వాగుతున్నావు అంటే, సొల్లు మామూలుగా వాగుతున్నావు, బకెట్లో సొల్లు వాగుతున్నావు యాక్చువల్లీ. ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఎంత సొల్లు వాగుతున్నావు, నువ్వు ఎంత సొల్లు వాగుతావు నేను ఏంటి. నెక్స్ట్ శ్లోకం 8వ. ఆ పరమాత్మ తన శరీరము నుండి వివిధ ప్రాణికోట్లను సృష్టింపదలచి, సూక్ష్మ స్వరూపుడు అంటారు. రైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ పరమాత్మ తన శరీరము నుండి, ఇక్కడ శరీరం అనగానే యూ షుడ్ నాట్ థింక్ లైక్ హ్యూమన్ బాడీ లాగా కాదు ఇక్కడ. ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు డార్క్నెస్ అనగానే దానికి ఆ సిచ్యువేషన్లో డార్క్నెస్ మీనింగ్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్, రైట్. యూ గాట్ మై పాయింట్. సో ఇక్కడ శరీరం అనేసరికి, శరీరం అని నువ్వు హ్యూమన్ బాడీ లెక్క ఆలోచించకూడదు అన్నమాట. ఇక్కడ శరీరం అంటే ఏంటి? పంచభూతాలే. ఇప్పుడు మనలో పంచభూతాలు ఉన్నాయి కదా, నీలో పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు దోశలో నీరు ఉన్నాయంటే అఫ్కోర్స్ నీరు ఉంది. దోశలో పంచభూతాలు ఉంటాయా? ఉంటుంది. చపాతీలో పంచభూతాలు ఉంటాయి.
వాటర్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, రైట్? ఎవ్రీథింగ్. నీ బాడీలో కూడా అన్నీ ఉంటాయి. నీ బాడీలో ఫైర్ ఉంటుందా? అఫ్ కోర్స్ ఉంటుంది ఫైర్. ఫైర్ లేకుండా నువ్వు చచ్చిపోతావు కదా. పంచభూతాలు కంపల్సరీ నీ బాడీలో ఉంటాయి అన్నమాట, రైట్? సో పరమాత్మ పంచభూతాలుగా ఆవిర్భవించండు. ఆ పంచభూతాలు అనేవి శరీరము. అక్కడి నుండి స్లోగా వివిధ ప్రాణికోట్లను సృష్టింపదలచి స్లోగా ఏమవుతుందంటే పంచభూతాలు మినరల్ అనొచ్చు, మాలిక్యూల్స్ అనొచ్చు. ఇప్పుడు హైడ్రోజన్, హీలియం, లైక్ దర్ ఇస్ సో మచ్ హ్యూజ్ పీరియాడిక్ టేబుల్ ఉంటుంది మన దగ్గర. ఇవి స్లోగా ఈ పంచభూతాల్లో ఉన్నాయి, రైట్? అవి స్లోగా ఏమవుతుందంటే కొలీజన్స్ స్టార్ట్ అయినాయి అనమాట, రైట్? సో ఆ కొలీజన్స్ నుంచి స్లోగా వాటర్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. వాటర్ దేవుడు సృష్టించుండు అనడం కంటే సృష్టిలో ఫస్ట్ వాటర్ ఫామ్ అయింది. ఫస్ట్ జలం అనేది భూమి మీద క్రియేట్ అయింది అనమాట. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. కెమికల్గా ఆలోచిస్తే అట్లుంటుంది, సైంటిఫికల్గా ఆలోచిస్తే దట్ ఈస్ అంటే ఫస్ట్ మన వాటర్ అనేది ఫామ్ అయింది. వాటర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో వాటర్ హ్యాస్ దోస్ క్వాలిటీస్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ అనేది అక్కడ స్లోగా జలం నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. స్లోగా ఆర్గానిజమ్స్ ఫామ్ అవుతాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అవుతాయి, స్లోగా అమీబా, ఇట్లాంటివన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట. సో సృష్టి ఎంత బ్యూటిఫుల్గా అర్థమవుతుంది అసలు, అమేజింగ్ కదా. అసలు ఇవన్నీ మనువుకి ఎట్లా తెలుసు అసలు? టోటల్ బయాలజీ, సైన్స్, ఫిజిక్స్, ఎవ్రీథింగ్ హీ నోస్. స్టార్టింగ్లో ఫస్ట్ ఫ్యూ శ్లోకాలు సైన్స్ గురించి మాట్లాడేది, ఇక్కడ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద బయాలజీ. అసలు అమేజింగ్ అనమాట. ఫస్ట్ వాటర్ ఫామ్ అవ్వడానికి రీజన్ కూడా అదే అనమాట. వాటర్ హ్యాస్ దోస్ క్వాలిటీస్, రైట్? తరువాత ఏం చెప్తున్నా చూద్దాం మనం ఇప్పుడు. ఇంత నీట్గా ఉంది పాయింట్ ఇక్కడ. పరమాత్మ తన శరీరం నుండి అంటే ఏంటిదంటే ఇన్విజిబుల్ నుంచి విజిబుల్గా అయిపోయి విజిబిలిటీ నుంచి స్లోలీ ఆ మినరల్స్, యాటమ్స్, మాలిక్యూల్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి స్లోగా ఆక్సిజన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. మినరల్స్ నుంచి ఆక్సిజన్ నుంచి వాటర్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. వాటర్ నుంచి నౌ థింగ్స్ ఆర్ స్టార్టెడ్ గ్రోయింగ్. అక్కడ నుంచి స్లోగా ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో హోల్ ఎవల్యూషన్ థియరీ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇంత బ్యూటిఫుల్ స్టోరీని వీడు ఎంత గబ్బు లేపుతాడు అనమాట. కంపు చేసేస్తాడు ఇప్పుడు చూడు. మనసుకు తప్ప ఎవరికి కనిపించదు అంటారు. ఇందాక స్క్రీన్ లో చూసారు కదా, ఇక్కడ చూడండి. మనసుకు తప్ప ఎవరికి కనిపించదు. సూక్ష్మ రూపుడు వ్యక్తము కానివాడు. ఇందాకేమో స్వయం వ్యక్తం అన్నాడు, ఇక్కడేమో వ్యక్తము కానివాడు అంటాడు. సనాతనుడు అంటాడు. తన శరీరము నుండి వివిధ ప్రాణి కోట్లను సృష్టింపదలచి తొలుత జలమును సృష్టించాడట. సేమ్ టు సేమ్ ఖురాన్ లోని బైబిల్లో. బాబు ఖురాన్ బైబిల్ ఇక్కడ తీసుకురాగలను, దాని దీనికి సంబంధం లేదు యాక్చువల్గా. బట్ స్టిల్ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు కాబట్టి నాకు అసలు వినాలనే లేదు. బట్ యూఆర్ యూజింగ్ రాంగ్ ఎగ్జాంపుల్. ఏందో నీ మైండ్లో ఏదో ఉంది బాస్, ఏదో పురుగు ఉంది నీ మైండ్లో. ఏదో ఆపరేషన్ చేసి స్కానింగ్ చేసి చూసేది బెటర్ ఏమో నాకు తెలిసి. నీళ్ళంటే ఎంతమంది ఉన్నారో మా భూమి మీద నాకు అసలు అర్థమవుతలేదు. ఇంత సింపుల్ థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నావు? నీట్గా చెప్పడానికి ట్రై చేస్తే నీట్గా చెప్పు. నీట్గా చెప్పనీకి నీకు రాదు. బుడద మొహం, బుడద బుర్ర, తిక్క చేష్టలు ఇవన్నీ. సిమిలర్ స్టోరీ ఉంటుందండి. ఫస్ట్ సృష్టించేది వాటర్, తర్వాత ఆ జలమున మహాదాది. అరే బాబు, ఫస్ట్ సృష్టించింది వాటర్ అని చెప్పేసి నువ్వు వేరే బుక్లో ఉన్నదని కాదు మ్యాటర్ ఇక్కడ. నువ్వు కావాలంటే సైన్స్నే దీను. సైన్స్లో ఫస్ట్ థింగ్ విచ్ హ్యాస్ ఫార్మ్డ్ ఆన్ ద ఎర్త్ స్టార్ట్ ఒక టెంపరేచర్, థర్మల్ కంఫర్ట్ ఏమంటారు, ఆ టెంపరేచర్ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వాటరే ఫామ్ అయింది. ఎవల్యూషన్ థియరీలో కూడా వాటరే ఉంటుంది నీకు. దానికి నువ్వు వాళ్ళ బుక్లు వీళ్ళ బుక్లు తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ. వాటర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అక్కడ నుంచే కదా సృష్టి. ఎక్కడైతే నీళ్ళు లేవో అక్కడ మనుషులు ఉంటారో తెలుసా నీకు? జలం నుంచే కదా మనిషి బ్రతికేదే, జలం నుంచే. అసలు తెలుసు, కామన్ సెన్స్ కదా. దాన్ని నువ్వు పాయింట్ నీకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు చదువురా బాబు. నువ్వు అసలు స్కూల్కి వెళ్ళలేదు, చదవలేదు. వాటర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు. ఫస్ట్ భూమి సెటిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు వాటర్ ఫామ్ అయింది. నౌ పీపుల్ ఆర్ యాక్చువల్లీ, సైంటిస్ట్ ఆర్ డూయింగ్ రీసెర్చ్. ఈ వాటర్ అనేది, జలం అనేది వేరే గ్రహాలలో కూడా ఉంటే అక్కడికి మనం వెళ్ళి బ్రతకొచ్చు అని చెప్పేసి వెతుకుతున్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ బిగ్ రీసెర్చ్ అన్నమాట. అది తెలియదు నీకు. తెలియకుండా చదువురా. చదువు, ఎక్కడికి నువ్వు పోయి చదువుకో. స్కూల్లో జాయిన్గా. స్కూల్లో కూడా రానియరేమో కదా నిన్ను. ఏజ్ అయిపోయింది కదా నీది. ఎక్స్పైర్డ్ పర్సన్ నువ్వు. ఫస్ట్ నీళ్ళు ఫామ్ అవుతుంది అనే కాన్సెప్ట్ నీకు ఎట్లకి అర్థమవుతలేదు. నీకు తిట్టుడు తప్ప వేరేది రాకుండా డైరెక్ట్ పక్క కూర్చున్నావు. సపరేట్గా ఛానల్ ఓపెన్ చేసుకుని తిట్టుకోవచ్చు కదా బాబు. బుక్ను ఓపెన్ చేసుకుని ఎందుకు తిడుతున్నావు? అసలు మనుస్మృతి అనేది మాకు చాలా వాల్యుబుల్ బుక్. ఈ బుక్ని నువ్వు చదివి చెప్పడం అనేది అంత ఫూలిష్ థింగ్ అంటే ఇంకోటి లేదు, రైట్? నీకు సృష్టి తెలుసు, నువ్వే చెప్పొచ్చు కదా సృష్టి గురించి. నీకు చెప్పడానికి ఏమైంది మరి? సృష్టి గురించి నీకు తెలుసా? మరి చెప్పొచ్చు కదా నువ్వే చెప్పొచ్చు కదరా సృష్టి గురించి. చెప్పు సృష్టి ఎలా ఫామ్ అయింది నువ్వు చెప్పు. రాదు నీకు తెలిస్తే. నీకు తెలియదు.
సరే చెప్పిన వాళ్ళు ఎందుకు చెప్పారో అర్థం చేసుకునే కెపాసిటీ నీ దగ్గర లేదు. కనీసం అది ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ చదువుతున్నావు అంటే యాజ్ ఇట్ ఈజ్ చదువుతలేవు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మా దేవుళ్ళని తిట్టే హక్కు నీకు ఎవరిచ్చిండ్రా? మా మనువుని తిట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? బ్రాహ్మణుని తిట్టే హక్కు ఎవరిచ్చారు నీకు? ఇచ్చిర్రు ఎవరు అసలు? అసలు ఈ బుక్ చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అర్థమవుతుందనే కండిషన్ తీసుకొచ్చి నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు నీకు? రాజ్యాంగం ఇచ్చిందంటావా నీకు? అర్థమై ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తాడు రా, సక్సెస్ఫుల్ అవుతున్నాయి, కొన్ని దగ్గర సక్సెస్ అవుతలేదు. ఇప్పుడు నేను కూర్చొని వాళ్ళందరినీ తిట్టుకుంటూ కూర్చుంటే తప్పు కదా అది. సొసైటీలో రాంగ్ రాంగ్ థింగ్స్ నేను స్ప్రెడ్ చేస్తున్నట్టు కదా, ఎంత డేంజర్ అది. ఇప్పుడు కరోనా టైంలో అసలు వ్యాక్సిన్ వేసుకోవద్దని చెప్పేసి నేను ప్రచారం చేసి ఉంటే నా వల్ల ఎన్నో ప్రాణ నష్టం జరిగేది తెలుసు కదా నీకు. నువ్వు కూడా చేస్తుంది అదే కదరా. ఒక పవిత్రమైన బుక్ని అర్థం చేసుకోకుండా నోట్ వచ్చినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? సరే ఇప్పటివరకు నువ్వు పాయింట్ రేజ్ చేస్తున్నట్టే పాయింట్ మీనింగ్లెస్ కదరా. ఎవల్యూషన్ థియరీలో ఫస్ట్ థింగ్ విచ్ హ్యాస్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్ అనేది వాటరే కదరా. తెలియదరా నీకు అది? నువ్వు చదువు కదరా, సైన్స్ చదువు, సోషల్ చదువు, మ్యాథ్స్ తెలియదు నీకు. ఏం తెలియకుండా నువ్వు డైరెక్ట్గా ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పేది? ఏమైందిరా నీకు అసలు? ఏమంటారు నేను? పిచ్చి మెంటల్గానే ఉండాలా ఏమన్నా నేను? అసలు మా బుక్స్ని తిట్టే హక్కు నీకు ఎవరిచ్చారు అసలు నీకు? సృష్టికి కారణభూతమైన తన బీజమునుంచాడు. ఆ బీజమే పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి మిక్కిలి పరిశుద్ధమైన బ్రహ్మాండమయ్యను. అంటే గుడ్డు, ఎగ్. ఆ బ్రహ్మాండమున సమస్త లోక సృష్టికి కారణుడైన బ్రహ్మదేవుడు ఉదయించను. అసలు ఇది అల్టిమేట్ అనమాట అసలు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే జలమును సృష్టించను అన్నాడు. అంటే ఫస్ట్ ఒక వాటర్ ఫామ్ అయింది, అంటే ఒక మీడియం అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నీకు వినబడుతుంది అంటే దాని అర్థం మా మధ్యలో ఒక మీడియం ఉంది. ఓకే, ఇట్ లుక్స్ లైక్ వాయిడ్ బట్ దెర్ ఈస్ ఎ మీడియం. సౌండ్ అనేది ట్రావెల్ కావాలంటే ఇట్ నీడ్స్ ఎ మీడియం అనమాట. నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఫస్ట్ దాని మధ్యలో డిస్టెన్స్ ఉండాలి, మధ్యలో మీడియం కూడా ఉండాలన్నమాట. మీడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జలం అనేది ఒక మీడియం లాగా వర్కౌట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు వ్యాక్యూమ్లో యూ కెనాట్ సెండ్ ఇది అనమాట. లైక్ ఇప్పుడు సౌండ్ కూడా ట్రావెల్ కావాలంటే ఇట్ నీడ్స్ లైట్ ట్రావెల్ కావాలంటే కూడా ఒక మీడియం అనేది ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ జలం అనేది ఒక మీడియంలా యాక్ట్ చేస్తుంది. ఈ జలం నుంచి వాట్ గాడ్ హ్యాస్ డన్ ఈస్ హీ స్టార్టెడ్ క్రియేటింగ్ బీజము అంటాడు అనమాట. బీజము అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట. ఎలా అంటే యాక్చువల్గా అణువున నేను ఉన్నాను అంటాడు శ్రీకృష్ణుడు. ఓకే, మైక్రోలో కూడా ఆ పరమాత్ముడే ఉంటాడు, హోల్ సృష్టిలో కూడా ఆయనే ఉంటాడు అనమాట. హీఈస్ ఎవ్రీవేర్ ఫ్రమ్ ద మైక్రో లెవెల్ టు ది మ్యాక్రో లెవెల్, ఎవ్రీవేర్ హీఈస్ దేర్ అంటాడు అన్నమాట సృష్టి. అందుకే సృష్టిలో ఒక ఫ్లవర్ని అర్థం చేసుకుంటే చాలు ప్రపంచం సృష్టి అర్థమైపోతుంది అంటారు అన్నమాట. నువ్వు నిజంగా ఒక మనిషిని ప్రేమించగలిగితే నువ్వు ఎన్లైటెండ్ అయిపోయినట్టే. ఎందుకంటే నువ్వు ఆ ఒక్క విషయం అర్థం చేసుకుంటే అన్ని విషయాలు అర్థమైపోతాయి సృష్టిలో. సృష్టి ఎంత బ్యూటిఫుల్ అంటే ఒక కెమికల్ ఇంజనీర్కి సృష్టి మొత్తం కెమికల్ లాగానే కనబడుతుంది. అమేజింగ్ అనమాట. ఒక్క సెకండ్. అదే ఒక సివిల్ ఇంజనీర్కి సృష్టి మొత్తం సివిల్ సబ్జెక్ట్ లాగానే కనబడుతుంది. నువ్వు కూడా ఆలోచించు. యాజ్ అన్ ఆర్టిస్ట్ లుక్ అట్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అన్ ఆర్ట్ ఫర్ యూ. అమేజింగ్ కదా అసలు. ఫర్ ఎ మ్యూజిషియన్, ఫర్ సింగర్, హోల్ యూనివర్స్ లుక్స్ లైక్ ఏ మ్యూజిక్ ఫర్ హిమ్. అమేజింగ్ కదా. ఒక్క సెకండ్లో మ్యూజిక్ ఎట్లా అయిపోయింది. అదే పర్సన్ ఒక డాక్టర్ని చూస్తే ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఫర్ హిమ్, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఒక కెమికల్ అనమాట. ఒక సైంటిస్ట్కి ప్రపంచం అంతా సైన్స్లా కనబడుతుంది. ఒక ఆర్కిటెక్ట్కి ప్రపంచం అంతా ఇట్ లుక్స్ లైక్ ఆర్కిటెక్చర్ ఫర్ హిమ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు కుంఫు నేర్చుకునే పర్సన్కి ఎవ్రీథింగ్ ఈజ్ కుంఫు ఫర్ హిమ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ప్రపంచం అనేది, ఒక సృష్టి అనేది ఎలా ఉద్భవించింది అంటే, ఆ బీజం అనే వర్డ్ ఎలా వాడుతున్నాడంటే దేవుడు ఇక్కడ ఈ లైన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఒక్క సెకండ్లో ఒక ఆర్టిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి డాక్టర్ పర్స్పెక్టివ్ చేంజ్ అయినప్పుడు ప్రపంచం అంతా మారిపోతుంది. అర్థమవుతుంది కదా. ప్రపంచం, ద వే యూ లుక్ ఎట్ ద వరల్డ్ సీమ్స్ టు బి లైక్ దాట్ ఓన్లీ ఫర్ యూ. ఇప్పుడు ఒక ఇగ్నోరెంట్, ఒక యూజ్లెస్ ఫెలో, ఒక సుత్తి అన్వేషికి ప్రపంచం అంతా సుత్తిలాగానే కనబడుతుంది. ఇప్పుడు సింపుల్ థింగ్, అంతే కదా. మంచివాడికి ప్రపంచం మంచిగానే కనబడుతుంది. ఆ నలుగురు సినిమాలో ఒక సీన్ వస్తుంది. స్టార్టింగ్లో ఇద్దరు రాక్షసులు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకెళ్తుంటారు అనమాట.
ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ దుఃఖంలో ఉంటాడు. చివరికి వచ్చేసరికి ఆ దుఃఖం అంతా పోయి ఆయన ఎంతో బ్లిస్ఫుల్ సిచ్యువేషన్కి రీచ్ అవుతాడు అనమాట. అప్పుడు ఈ ఇద్దరు రాక్షసులు దేవతల్లాగా కనబడతారు. అంటే అప్పటి వరకు ఆయన చూపు బేసికల్గా మనకి లైఫ్లో అనేది మనం చూసే విధానాన్ని బట్టి ప్రపంచం కనబడుతుంది అనమాట. సో సుత్తన్వేషికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రపంచం అందంగా కనబడే ఛాన్సే లేదు. అది క్లియర్గా వాడి మాటల్లో క్లియర్గా కనబడుతుంది వాడు ఇక్కడ. హీ కెనాట్ సీ దిస్ వరల్డ్ అండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అనమాట. అసలు ప్రపంచం అనేది ఎంత బ్యూటిఫుల్ థింగ్ తెలుసా. అసలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అసలు లైఫ్లో క్రియేషన్ ఈజ్ అమేజింగ్. అసలు దాంట్లో సనాతన ధర్మము అండ్ ఈ బుక్స్లలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ వాల్యుబుల్ అండ్ నోవేర్ యూ విల్ ఫైండ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంత బ్యూటిఫుల్ థింగ్స్. అవునా కదా. ఇప్పుడు నాలెడ్జ్ ఉంది నీ దగ్గర, నీకు నాలెడ్జ్ నేర్చుకోవాలనుకుంటే నువ్వు చిన్న పిల్లల దగ్గర కూడా నేర్చుకుంటూ మహా గురువుల దగ్గర కూడా నేర్చుకుంటావు. చదవాలని కూడా గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేచర్ నీకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. నేచర్ ఇన్స్పైర్డ్ పీపుల్ చాలామంది ఉంటారు సొసైటీలో, స్కూల్కి వెళ్ళరు వాళ్ళు. సో ఇక్కడ బీజం అనే వర్డ్కి చాలా మీనింగ్ ఉంది. బీజం అంటే ఇక్కడ ఏంటిదంటే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ ఈచ్ అదర్ అనమాట. హీఈస్ బికమింగ్ బీజమును ఉంచును ఇక్కడ అంటున్నాను అనమాట. కారణభూతమైన తన బీజమును అంటున్నాడు. అంటే తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క ఉనికిని, తన యొక్క దాన్ని ఎలా చెప్పాలంటే ఇది అండము గుడ్డుతోని కంపేర్ చెయ్యొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గుడ్డు కాదనమాట. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే మెటాఫారికల్గా తీసుకోవాలా, దీన్ని సింబాలిక్ కూడా తీసుకోవచ్చు. వర్డ్స్ రాసేటప్పుడు దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి, రైట్. వేకప్ ఇన్ ద మార్నింగ్ అంటే దాని అర్థం ఏంటిదంటే నువ్వు 4కా 5కా 6కా 7కా 8కా 9కా 10కా అంటే నువ్వు ఏం చెప్పడానికి రాదు నీకు. ఇట్స్ మార్నింగ్ అంతే. ఎర్లీ మార్నింగ్ అంటే యూ మైట్ బి హ్యావింగ్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాక్ట్ షార్ప్ టైం అనేది సెకండ్తో సహా చెప్పి ఈ సెకండే మార్నింగ్ అని చెప్పడానికి రాదు మనకి. టైం ల్యాబ్స్ ఉంటుంది, టైం స్పాన్ అనేది ఉంటుంది. స్పాన్ అనేది అన్ని చోట్ల ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఆ జలమున ఏం చేస్తుందంటే హీఈస్ క్రియేటింగ్ దట్ సీడ్ అంటే ఎగ్జాక్ట్గా సీడ్ అని కాదు, ఆ సీడ్ ఆ ఎనర్జీ అనుకోవచ్చు. ఈజ్ క్రియేటింగ్ దట్ సీడ్ స్లోలీ హ్యాస్ దట్ ఎనర్జీ టు రీప్రొడ్యూస్ అనుకోవచ్చు. మేనిఫెస్టేషన్ అనేది అక్కడి నుంచి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలా ఫామ్ అవుతుంటుంది అంటే కొన్నిటికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, కొన్నిటికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. డిఫరెంట్ ఎనర్జీస్ని బట్టి, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సిచ్యువేషన్స్ బట్టి, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ని బట్టి. ఇప్పుడు కొన్ని రాళ్ళు ఉంటాయి 2-3 దెబ్బలకే పడిపోతాయి, అవి మెట్లలాగా వాడతారు గుడికి. కొన్ని రాయిలు ఉంటాయి ఎన్నో దెబ్బలు తట్టుకుంటాయి అనమాట, అది గుళ్ళో విగ్రహం అవుతుంది. బట్ 2 రాళ్ళే. సో అట్లా సృష్టిలో కొన్నిటికి పేషెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని టైంలో దేనికైతే ఎక్కువ పేషెన్స్ క్రియేట్ అవుతాయో అట్లాంటివి స్లోలీ బికమ్స్ ఏ వైజ్ పీపుల్ అనమాట. కొన్నిటికి ఓపిక తక్కువ ఉంటాయి, క్విక్ ఫామ్ అవ్వడం వల్ల అవి లోవర్ ఎనర్జీ కింద ఫామ్ అవుతుంది. అంటే లోవర్ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ని బట్టి డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ క్రియేట్ అవుతూ ఉన్నాయి అనమాట. సో సృష్టిలో ఇనీషియల్గా క్రియేట్ అయినవన్నీ క్విక్గా క్రియేట్ అయినటివే ఉంటాయి అన్నమాట. టు వెరీ లెస్ టైం. ఓకే, అవి స్లోగా మేనిఫెస్టే లాస్ట్కి హ్యూమన్ బీయింగ్ అనే పర్సన్ వచ్చిందన్నమాట. మోస్ట్ సివిలైజ్డ్, మోస్ట్ ఇంటలెక్చువల్ అనొచ్చు, లేకుంటే మోస్ట్ నాలెడ్జబుల్ అనొచ్చు, లేకుంటే డిఫరెంట్లీ డిజైన్డ్ అనొచ్చు, లేకుంటే డిజైన్డ్ విత్ మోర్ సెన్స్ అనొచ్చు. అట్లా అనమాట హ్యూమన్ బీయింగ్స్ని మనం అట్లా సపరేట్గా ట్రీట్ చేయవచ్చు. టుడే వరల్డ్లో గమనిస్తే మనము ఆల్ యానిమల్స్ ఆర్ perishing, they are not able to survive, but humans are surviving because humans have a capacity, tendency to fight against nature అన్నమాట. టెండెన్సీ టు అడాప్ట్ టు ద నేచర్ కూడా ఉన్నాయి చాలా. ఇక మనిషి కొంచెం అత్యాశపరుడు కాబట్టి టుడే సృష్టి నాశనం అవుతుంది, సృష్టిలో ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకోవడం, అంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కిందకి వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటున్నారు అంతే. సో బీజం యొక్క అర్థం ఇంత ఉందన్నమాట, ఇంత థింగ్స్ని మాట్లాడుతుంది అది. ఓకే, కానీ దీనికి మనోడికి ఏమర్థమవుతుందంటే మనోడికి అసలు ఏమీ అర్థం కాదు. బీజం అంటే ఏదో అనుకుంటాడు, అదేదో అనుకుంటాడు, ఇదేదో అనుకుంటాడు, వాడు ఏం మాట్లాడతాడు విందాం ఒకసారి. వాటర్ తర్వాత ఆ జలమున మహాదాది సృష్టికి కారణభూతమైన తన బీజం నుంచాడు. ఆ బీజం సో ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది కదా. బీజం ఉంచిన అనగానే అక్కడ నీకు ఎవల్యూషన్ థియరీ అనేది అర్థమవుతుంది. అక్కడ వన్ ఆర్గానిజం నుంచి అనదర్ ఆర్గానిజం క్రియేట్ అవుతుంది, అనదర్ ఆర్గానిజం నుంచి మల్టీ ఆర్గానిజం నుంచి స్లోగా
నేచర్ హ్యాస్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఫ్రమ్ వాటర్ టు ద ఎర్త్. ఓకే, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, ఇట్లాంటివన్నీ ఒకటి తర్వాత ఒకటి ఫామ్ అవుతా ఉన్నాయి. ఎవల్యూషన్ థియరీ డెవలప్ అవుతా ఉంది. యానిమల్స్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇట్లాంటి వన్ బై వన్ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ బీజం వెనుక స్టోరీ ఇంత ఉందన్నమాట సబ్జెక్ట్. బీజం ఉంచడానికి తిడుతూనే ఉంటాడు. పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి మిక్కిలి పరిశుద్ధమైన బ్రహ్మాండమయ్యను అంటే గుడ్డు ఎగ్. ఆ బ్రహ్మాండమున సమస్త లోక సృష్టికి కారణుడైన బ్రహ్మదేవుడు ఉదయించను. ఎంత ఎక్సలెంట్ ఉంది కదా. బ్రహ్మాండం అయ్యను అనగానే అర్థం ఏంటిదంటే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది అంటున్నాడు ఇక్కడ. ఒక సిస్టమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎట్లయితే వాటర్ బికమ్స్ వేపర్, వేపర్ అగైన్ బికమ్స్ క్లౌడ్స్, అండ్ క్లౌడ్స్ అగైన్ ఫాల్స్ బ్యాక్ అండ్ అగైన్ గెట్ బ్యాక్ టు ద సేమ్. ఆ సైకిల్ ఎట్లయితే క్రియేట్ అయిందో ఇక్కడ బీజం అనేది ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లో సైకిల్ అనేది క్రియేట్ చేస్తుంది. ప్రతి దాంట్లో సైకిల్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సైకిల్స్ అని ఎన్నో, దెర్ ఆర్ మెనీ సైకిల్స్ అనమాట. ఓకే, అన్నిటికీ ఆ సైకిల్ అనేది ఫామ్ అయింది అనమాట. రైట్, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఇక్కడ పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి మిక్కిలి పరిశుద్ధమైన బ్రహ్మాండం, పరిశుద్ధమైన అనే వర్డ్ అనేది ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది, బయోస్ఫియర్ క్రియేట్ అయింది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇప్పుడు బయోస్ఫియర్, ఆ బ్రహ్మాండం, ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది కదా. ఈ ఎకో సిస్టంలోకి సృష్టికి కారుడైన బ్రహ్మదేవుడు ఉదయించాను అంటున్నాడు. ఇక్కడ నౌ ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. నౌ క్రియేటర్ బ్రహ్మ అనేది ఇక్కడ ఉద్భవించాను అనమాట దీంట్లో. ఓకే, ఉదయించను అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నౌ ఆ క్రియేషన్ అనేది స్టార్ట్ అయింది. బ్రహ్మ అనేది ఇప్పుడు నీలో బ్రహ్మ ఉన్నాడు. ఇప్పుడు యాక్చువల్లీ నీకు కోపం వస్తుందా? వస్తుంది. కోపం కేమ్ ఫ్రమ్ ద క్రియేటర్. నీకు బాధ కలుగుతుందా? ఇట్స్ కేమ్ ఫ్రమ్ క్రియేటెడ్. నీకు ఆలోచన శక్తి ఉందా? క్రియేటర్. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇట్స్ కేమ్ ఫ్రమ్ క్రియేటర్. నీలో పంచభూతాలు ఉన్నాయి, ఇట్ కేమ్ ఫ్రమ్ క్రియేటర్. సో ఆ క్రియేటర్ ఈజ్ బికమింగ్, హీ హ్యాస్ బికమ్ యూ. నౌ యూ హ్యావ్ స్ట్రెంగ్త్, నాలెడ్జ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ హిమ్ ఓన్లీ. ఇప్పుడు ఆ ఎనర్జీ, నాలో ఎనర్జీ అనేది ఆయన ఉంటే ఫ్లో అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు ఫ్యాన్లో కరెంట్ ఉందంటే ఆఫ్ కోర్స్ కరెంట్ వల్లనే ఫ్యాన్ తిరుగుతుంది. కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరగదు కదా. వితౌట్ పెట్రోల్ యూ కెనాట్ రన్ ద వెహికల్ అన్నట్టు నీలో ఎనర్జీ ఉంది. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఆ దేవుడే నీ ద్వారా ఆలోచిస్తున్నాడు. దేవుడే నీ ద్వారా ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. రైట్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ హిమ్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ హిమ్. సో త్రూ హిమ్ అంటే నీలో క్రియేటివిటీ, కంటిన్యూగా క్రియేషన్ అనేది నడుస్తూనే ఉంటుంది. క్రియేషన్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. యాక్చువల్లీ క్రియేషన్ అయిపోయింది అనుకుంటాను. ఒక హ్యూమన్ బీయింగ్ ఒక పెయింటింగ్ వేసినట్టు కాదనమాట సృష్టి అనేది. సృష్టి అనేది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ సెకండ్ సృష్టి జరుగుతుంది ఇక్కడ. ఎవ్రీ సెకండ్ నీలో వచ్చిన థాట్ చేంజ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూగా. ఎవ్రీ థాట్ ఈస్ మేనిఫెస్టింగ్ అండ్ బికమింగ్ సంథింగ్. రైట్, ఏదో రోజు మనవు రాసింది ఈ రోజు నువ్వు మాట్లాడినావంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ హ్యాపెన్ కదా. ఇప్పుడు దీని మీద చదువుకున్నవాడు కూడా కమెంట్ చేస్తాడు, చదువు రానోడు కూడా కమెంట్ చేస్తాడు కదా. అర్థమైనోడు కమెంట్ చేస్తాడు, అర్థం రానోడు కూడా కమెంట్ చేస్తాడు. ఎందుకంటే అందరికీ కమెంట్ చేయాలని ఉంటుంది ఫీలింగ్. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. యు గాట్ మై పాయింట్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. సింపుల్ లాజిక్ కదా. రైట్, ఓకే డన్. ఇందాకే అవ్యక్తుడు అన్నాడు ఇక్కడ తన శరీరం నుండి ప్రాణికోటిని సృష్టింపజేశాడంట. సూక్ష్మ స్వరూపం ఉంటే సృష్టించడానికి మ్యాటర్ కావాలి కదా. తనకే మ్యాటర్ లేదు. సూక్ష్మ స్వరూపుడు అంటేనే మ్యాటర్ లేదు, కనిపించడం అర్థం. అవ్యక్తుడు అని ఉంది కదా, మరి ఎక్కడి నుంచి మ్యాటర్ సృష్టించాడు? ఓకే ఫైన్, దేవుడు కాబట్టి అన్ని చేయొచ్చు. బాబు ముందు జలం, అది గుర్తుపెట్టుకో పాయింట్. నువ్వు దేవుడు కాబట్టి అన్ని చేయొచ్చు అనేది కామన్ సెన్స్ కి సంబంధించినది. అది నీకు అర్థమవుతుంది కానీ అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తున్నాను అనమాట. అది నీది అఫ్ కోర్స్ నీకు అర్థం కాకుంటేనే మంచిదే. ఎందుకంటే నీకు అర్థమైతే ఆయన ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బ్రేక్ అయిపోతుంది కదా. కానీ మరి అర్థం కానట్టుగానే ఉండు, కొంచెం బెటర్, నీకు అదే మంచిది. తయారు చేశాడా, తర్వాత అందులో బీజం వేశాడా, తర్వాత అది అండం అయిందా, ఆ తర్వాత అందులోంచి బ్రహ్మ ఉద్భవించాడా? ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. బీజం వేసాడు, అండం అయింది, అండం నుంచి బ్రహ్మ ఉద్భవించింది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఓకే, జలం ఫామ్ అయింది, అక్కడ నుంచి స్లోగా ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. పంచభూతాలు ఉన్నాయి కాబట్టి ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఎకో సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత బీజం వేయడం వల్ల ఎకో సిస్టంలో స్లోగా బ్రహ్మ ఉద్భవించింది. ఇప్పుడు బ్రహ్మ ఈజ్ టేకింగ్ ఫార్మ్స్ అనమాట. బ్రహ్మ పాదరసం లాంటివాడు అనమాట. ఈ కీప్స్ ఆన్ అట్లా మైక్రో ఆర్గానిజం నుంచి స్లోగా డిఫరెంట్ ఆర్గానిజమ్స్, వైల్డ్ యానిమల్స్ నుంచి ఓకే సాత్విక్ యానిమల్స్ వరకు, బర్డ్స్, ఎవ్రీథింగ్ అనమాట. వన్ బై వన్ సృష్టి క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈచ్ యానిమల్ హ్యాస్ అ డిఫరెంట్ క్యారెక్టర్, ఈచ్ యానిమల్ హ్యాస్ అ డిఫరెంట్
ఎమోషన్, డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ లైఫ్ స్టైల్ చాలా ఉంటుంది అన్నమాట. ప్రతి జీవికి ఒక క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ప్రతి జీవికి ఒక క్వాలిటీస్ ఉంటాయి. సో అమేజింగ్, పరిశుద్ధమైన బ్రహ్మాండమైన ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయిందని సింపుల్ సైంటిఫికల్గా చెప్పాల్సిన విషయం ఇంత సింపుల్గా చెప్తున్నాను అనమాట. ఏదో చూడబోతే పిల్లలు పుట్టే క్రమంలా కనిపిస్తుందా, లేదా ఒక చెట్టు మొలిచే క్రమం? అంటే ఫస్ట్ నీళ్లు, దాంట్లో ఒక బీజం వేయాలి, ఆ బీజంలోంచి మెల్లిగా తర్వాత గుడ్డులాగా తయారవుతుంది, ఆ తర్వాత అందులోంచి బ్రెడ్ వస్తుంది. పెద్ద ఇమాజినేషన్ లేదండి. జలం ఉంది, జలంలో బీజం వేయటం. ఇమాజినేషన్ లేకపోవడం ఏందిరా? నువ్వు అసలు అందుకే చెప్తున్నారా, నువ్వు కొంచెం కాలేజ్కి వెళ్ళి లేదా స్కూల్కి వెళ్ళి అది ఎకో సిస్టమ్ బుక్ తెచ్చుకొని చదవచ్చు కదరా బాబు. బయోస్పియర్ గురించి చదువు, అసలు ఎవల్యూషన్ థియరీ చదవచ్చు కదా. చదివితే నీకు ఈ పాయింట్స్ అన్ని అర్థమవుతాయి కదా సింపుల్గా. తెలుగు వచ్చు కదా అని చెప్పి చదివేస్తూనే ఉన్నావు అనుకో, చదివి ఏమవుతావు చెప్పి పిచ్చి కుక్క కరిచినట్టు చేస్తున్నావు నువ్వు అయితే నిజంగా. ఏ విషయం ప్రధాన్ని గెలకడం తప్ప ఇంకేమైనా ఉందా బాబు? నువ్వు గెలుపుతున్నావు, నువ్వు వాసన చూసింది కానీ అందరూ చూపిస్తున్నావు వాసన. గబ్బుగాడు అయిపోయినావు, ఎంత గబ్బుగాడు తయారైనావు ఇంత బాబు. బీజం నుంచి అండం వస్తుంది, అండం కాస్త బ్రహ్మదేవుడు అయ్యాడు. రైట్? సో ఆల్రెడీ జరుగుతున్న వాటిని తిరిగి ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే. ఇక్కడ బ్రహ్మ పరమాత్ముడు వేరు వేరు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్రహ్మ సృష్టికర్త కాదు, బ్రహ్మకి కూడా ఆది ఉంది. సో పరమాత్మకి ఆది ఉంది, ఇందాక చూసాం. తర్వాత బ్రహ్మకి కూడా ఆది ఉంది, అంటే వీళ్ళిద్దరూ ఉనికిలో లేని కాలం కూడా ఉంది అని అర్థం. బాబు ఫస్ట్ గాడ్ ఇన్విజిబుల్, ఓకే, ఇన్విజిబుల్ నుంచి విజిబుల్కి వచ్చిండు, విజిబుల్కి వచ్చి దెన్ ఈ క్రియేటెడ్ దిస్ నేచర్. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఎకో సిస్టంలో ఈ స్టార్టెడ్ క్రియేటింగ్ అదర్ ఎలిమెంట్స్, మినరల్స్, ఎవ్రీథింగ్. ఆ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో దట్ ఈస్ ఆల్ రెస్పాన్సిబుల్ బై బ్రహ్మ. బ్రహ్మ అంటే క్రియేటర్ అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, క్రియేటర్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు హీ స్టార్టెడ్ బికమింగ్, మేనిఫెస్టేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట. సో బ్రహ్మ అన్న, దేవుడు అన్న, సృష్టి అన్న ఇవన్నీ ఒకటే యాక్చువల్గా. వాళ్ళ దీని డిఫరెన్స్ ఏం లేదు. అర్థమైందా? ఒక ఇన్విజిబుల్ విజిబుల్కి రావడంలో తప్పేముంది, దాంట్లో నీకేం తప్పు అర్థమైంది? సౌండ్ లేదు, ఇప్పటివరకు సౌండ్ ఉంది లేదు, ఇప్పుడు సౌండ్ వచ్చింది. మొన్నటి వరకు పెయింటింగ్ లేదు, నేను ఒక పెయింటింగ్ వేసిన. మొన్నటి వరకు కవిత లేదు, నేను ఒక కవిత రాసిన. లేనిదే వచ్చింది కదా. మొన్నటి వరకు నీ వీడియో లేదు, ఇప్పుడు ఒక కొత్త వీడియో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్విజిబుల్ నుంచే వచ్చింది కదా. ఇట్ వాజ్ ఎ థాట్ ఇన్ యువర్ మైండ్. థాట్ మేనిఫెస్ట్ వీడియో కింద ఫామ్ అయింది. ఇప్పుడు లేనిది వచ్చింది అని ఇప్పుడు నీ వీడియో మీద ఏం కమెంట్స్ చేయాలి? కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్ ఆల్సో. అరే ఇవన్నీ లాజికల్గా అప్లై చేసుకోవడం ట్రై చేయాలరా నువ్వు, పిచ్చి మాలోకం. ప్రస్తుతం సమస్త పురాణ ప్రసిద్ధమైన నారాయణ శబ్దార్థములను చెప్పుచు పైన తాను పేర్కొన్న దానికి సమన్వయం చేస్తున్నాడు. కింద చూడండి. నీటిని నారలని అంటారు. ఆ నీరు నరుడిని ప్రసిద్ధిగాంచిన పరమాత్మచే సృష్టింపబడ్డాయి. అవి అతని యొక్క సంతానం వంటి. అట్టి నారములు నిర్లయముగా గల పరమాత్మని నారాయణుడిని పిలుస్తారు. ఈ శ్లోకం బట్టి చూస్తే ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు శ్లోకం. నీటిని నారలని అంటారు, ఈ నీరు నరుడిని ప్రసిద్ధగాంచిన పరమాత్మచే సృష్టింపబడ్డాయి, అవి అతని యొక్క సంతానం వంటివి. అంటే సంతానం వంటివి అంటే అర్థం ఏంటంటే నీ బాడీలో వాటర్ ఉంటుంది, కామన్ సెన్స్, రైట్? నీ బాడీలో వాటర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాటర్ వల్ల నువ్వు బ్రతుకుతున్నావు, నీ వల్ల వాటర్ బ్రతుకుతుంది, రెండు ఉంటాయి ఇక్కడ. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. కొంచెం సెన్స్ ఉపయోగిస్తే తెలుస్తుంది. నీ బాడీలో ప్రతి సెల్ అనేది ఎవ్రీ సెకండ్ చనిపోతుంటుంది, మళ్ళీ పుడుతుంటుంది. రీప్రొడక్షన్ కంటిన్యూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. బాడీలో ప్రతి సెల్ జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ రీడ్ సైన్స్లో నీకు ఏం చెప్తారంటే మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఇట్ డైస్ అండ్ రీక్రియేట్స్. అంటే ఎవ్రీ 21 డేస్కి నీ బాడీలో ప్రతి ఒక్క సెల్ చనిపోయి మళ్ళీ పుడుతుంది అన్నమాట, రైట్? ఇప్పుడు చిన్న దెబ్బ తగిలింది అనుకో, నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది, మానుతూ ఉంటుంది అంటే దెర్ ఇస్ రిప్రొడక్షన్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. సో నీ బాడీలో కంటిన్యూగా దెర్ ఈజ్ ఏ క్రియేషన్ హ్యాపెనింగ్, దెర్ ఈజ్ ఎవల్యూషన్ హ్యాపెనింగ్, దెర్ ఈజ్ రిప్రొడక్షన్ హ్యాపెనింగ్. అవి డెఫినెట్లీ నీకు సంతానం వంటివే కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ ఈజ్ లైక్ చిల్డ్రన్ టు యూ. నీ యువర్ థాట్ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్ అండ్ నీ కడుపుకి ఆకలి అవుతుంది కాబట్టి నువ్వే ఆలోచించాలి కదా. ఇప్పుడు దానికి కడుపు తిండి పెట్టాలంటే యూ షుడ్ గో అండ్ ఫైండ్ సంథింగ్ టు ఈట్. కళ్ళు నీకు సహకరిస్తాయి, చేతులు నీకు సహకరిస్తాయి, నీ మైండ్ నీకు సహకరిస్తాయి. ఈ శరీరాన్ని కాపాడుకునే బాధ్యత నీదే, రైట్? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ బాడీ. సో ఈజ్ వెరీ నైస్. అతని యొక్క సంతానం వంటి మనం ఎంత బాగుంది అసలు, ఎంత పర్ఫెక్ట్. అటు వారములు నీరు నిలువుగా గల పరమాత్ముని నారాయణుడని పిలుస్తారు అన్నమాట.
అంటే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, దీని లోపల ఏదైతే జీవి ఉన్నదో, ఈ శరీరాన్ని కాపాడుతుందో, ఈ శరీరాన్ని సేమ్ లైక్ ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలి. కరెంట్ అనేది నారాయణుడు లాంటిది, ఫ్యాన్ అనేది శరీరం లాంటిది. ఈ ఫ్యాన్ లోపల ఉండే ఎలిమెంట్స్ అనేవి ఫ్యాన్ యొక్క సంతానం లాంటివి. ఇది చాలా నీట్గా ఉంది అసలు. నాకు చాలా డీసెంట్గా నీట్గా అర్థమైంది. నీకెందుకు అర్థమవుతుంది ఈ విషయం? నాకు అర్థం కాలేదు. నువ్వేం చెప్తావు ఇద్దాం. సోది బాబులు రెడీగా ఉండండి, మనోడు సుత్తని విషయం సోది చెప్తారు ఇప్పుడు. ఈ మనుస్మృతి వైష్ణవం అనేది తెరపైకి వచ్చాకే రాశారని తెలుస్తుంది. ఇంకా ఉన్నాయి ఇలాంటి మున్ముందు శ్లోకాలు ఇలాంటివి ఉన్నాయి. మనుస్మృతి ఎప్పుడు రాశారు అనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇంకా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ధ్యానార్థ దండమ కరోత్ విధా. ఓకే, అండాన్ని రెండుగా చీల్చాడు అని ఉంది. తాత్పర్యం చూడండి. అట్టి పరమాత్మ సమస్త చరాచర సృష్టికి కారణభూతుడు, నిత్యుడు, సదసత్స్వరూపుడు. అట్టి పరమాత్మ చే సృష్టింపబడ్డ పురుషుడనే బ్రహ్మదేవుడిని పిలుస్తున్నాము. ఆ బ్రహ్మదేవుడు ఇంతకు ముందు చెప్పబడిన బ్రహ్మాండమున 1 సంవత్సరం ఉండి తన ధ్యాన శక్తిచే ఆ అండమును 2 భాగములు చేసినాడు. ఈ హేమాండం అంటే బంగారు గుడ్డు, గోల్డెన్ ఎగ్. ఈ బ్రహ్మాండం అంటారు చూసారా, ఆ అండము యొక్క 2 భాగములలో పై భాగమును స్వర్గముగా, కింది భాగమును భూమిగా చేసెను. అట్లే ఈ రెంటి యొక్క మధ్యనున్న భాగమును ఆకాశమును, అష్టదిక్కులను, నీటికి శాశ్వత స్థానమైన సముద్రమును సృష్టించను. ఇది ఎక్కడ విన్నారు? కాస్త ఇతర మతాల మీదకు మళ్ళీ వీడికి ఇదే అర్థం కాదు, ఇంకో వేరే బుక్ పట్టుకొచ్చి దాని నుంచి ఏదో మ్యాటర్ చెప్పాలని ట్రై చేస్తుంటారు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు పాయింట్స్ అర్థమవుతున్నాయి కదా, ఎంత సింపుల్ సబ్జెక్ట్ని ఎంత ఈజీగా అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని తీసుకెళ్ళి దానికి లింక్ పెట్టి దీనికి లింక్ పెట్టి ఆ బుక్లో ఇది అంటే ఒకటనే సక్కగా చదివితే నీకు మ్యాటర్ అర్థమవుతుంది. 4-5 బుక్లు చదివితే బ్రెయిన్ ఫెయిల్ అయిపోతుంది కదా, అంతే కదా. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే సైకోలేక తయారవుతారు అనమాట మనుషులు. అయినా కలియుగంలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారని ఆల్రెడీ చెప్పుబడి ఉంది. అర్థం కాని వాళ్ళందరూ అంటే చదువు రాని వాళ్ళందరూ టీచర్లు అయిపోయారంట. సేమ్ సొసైటీలో కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎవరికైతే ఏ పని రాదో ఆ పని చేసుకుంటూ బతికిస్తారు మనుషులు. వచ్చిన పని చేసేవాడు చాలా తక్కువ మంది, అంతే కదా. చదువుకున్న వాళ్ళు నిజంగా చదువు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. సో అలాంటి కేటగిరీలో వీడు క్లియర్గా వస్తాడు అనమాట. ఎంత అంటే మరి ఇంత దారుణంగా అసలు అండము అనే విషయం తెలియదు, ధ్యాన శక్తి అనే విషయం తెలియదు, బ్రహ్మ దేవుడు అనేది. ఇప్పుడు 1 year అనే టైం పీరియడ్ అనేది ఎలా మాట్లాడుతున్నారంటే 1 year ఆఫ్ టైం పీరియడ్లో బ్రహ్మ ఈజ్ స్లోలీ ఎవాల్వింగ్. ఇట్స్ నాట్ లైక్ బ్రహ్మదేవుడు అనగా నువ్వు ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఒక పర్సన్ ఒక దగ్గర కూర్చొని నిజంగా ధ్యానం చేస్తుండేది కాదు. ఇక్కడ ధ్యాన శక్తి అనేది కూడా ఇట్స్ అ టైమ్. స్లో ఎవ్రీథింగ్ is started evolving. It's taking its form, it's taking its location, it's taking its energy in a different ways అనమాట. అసలు లైఫ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి, ఎన్ని మూవీస్ ఉన్నాయి, అట్లా ఎన్ని అంటే చెప్పనికి వస్తుందని సృష్టిలో ఎన్ని థింగ్స్ జరుగుతుంటాయి అరౌండ్ యూ, ఎన్ని కవితలు ఉన్నాయి. అట్లా ఈ ధ్యాన శక్తితో హీ హ్యాస్ ఎవాల్డ్. అంటే ఉద్భవించిన అంటే శక్తితోనే ఆయన డైరెక్ట్ ఇట్లా కలుగుగాక అంటే కలగలేవు ఇవన్నీ. ఇది అర్థమవుతుంది కదా, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. కలుగుగాక అంటే కలిగిన విషయాలు కాదు ఇవి. దిస్ టైం పీరియడ్లో ఏమైందంటే స్లోగా వాట్ ఎవర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళల్లో నువ్వు రాళ్ళు వేసినావు అనుకో, రాళ్ళు మెల్లగా కిందికి వచ్చేస్తాయి. ఇట్ టేక్ సమ్ టైమ్ బట్ ఇట్ విల్ సెటిల్. నీళ్ళలో నెయ్యి వేసినావు అనుకో, మెల్లగా నెయ్యి అంతా పైకి తేలుతుంది. ఇట్ టేక్ సమ్ టైమ్ బట్ ఫైనల్లీ ఇట్ విల్ సెటిల్ టు ఎ సర్టెన్ లొకేషన్. అట్లా బ్రహ్మదేవుడు తన ఎనర్జీని స్లోగా మేనిఫెస్ట్ అవుతూ డిఫరెంట్ లెవెల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అనమాట. డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ గ్రూప్స్. అది ఎలా చెప్పాలంటే అది అసలు అమేజింగ్ అనమాట అది. సో వెయిట్ ఉండేటివి, హెవీగా ఉండేటివి, అట్లాంటివన్నీ అర్త్లాగా ఫామ్ అనమాట. లైట్గా ఉండే థింగ్స్ అనేటివన్నీ ఆకాశంలాగా అయిపోయింది. తర్వాత స్వర్గం, హెవెన్స్ అని చెప్పింది ఇక్కడ. సో స్వర్గం అని అంటాడు. స్వర్గం అనగా నువ్వు ఇక్కడ నువ్వు దాన్ని ఏదో స్వర్గలోకం ఉంటుంది అన్నట్టు కాదు ఇక్కడ. యాక్చువల్గా స్వర్గం అంటే ఏంటిదంటే మోస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ అనొచ్చు, మోస్ట్ కంపాషనేట్ సిచ్యువేషన్ అనొచ్చు. దీన్ని చాలా వర్డ్స్ ఉన్నాయి. దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే నువ్వు దాన్ని కొంచెం ఆ వర్డ్ని బ్రేక్ చేసుకుని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు ఎప్పుడైతే లైట్ అవుతుంటావు, నువ్వు ధ్యానం చేస్తుంటావు అనుకో, ధ్యానం లేకపోతే చాలాసార్లు నువ్వు ఆకలిని జయించే ప్రయత్నం చేస్తావు. ధ్యానంలో చాలాసార్లు ఇప్పుడు ధ్యానం చేసే వ్యక్తికి కోపం వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది, ఆ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు.
అదే ధ్యానంలో లేడు, కొంచెం వీక్గా ఉన్నాడు, లేజీగా ఉన్నాడు, కొంచెం ఇట్లా ఉంటే వాడు కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వాడికి నెగిటివ్ థింగ్స్ అట్రాక్ట్ అవుతాడు, తొందరగా కోపం రావడం, తొందరగా అలసిపోవడం, హైపర్ సెన్సిటివ్ ఉండడం. ఓకే, చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చేయడం, తప్పులు భయంకరంగా చేస్తూ ఉంటారు, కాన్షియస్నెస్ తక్కువ ఉంటుంది. ఇట్లా లోవర్ ఎనర్జీలో ఫ్లో అవుతుంటారు. హయ్యర్ ఎనర్జీలో ఫ్లో అయ్యే వాళ్ళు స్లోగా దే స్టార్ట్ గివింగ్ అప్ మెనీ థింగ్స్, డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. దే థింక్ బియాండ్ లైఫ్. లైఫ్ అనేది వాళ్ళకు ఒక టూల్ మాత్రమే, కానీ లైఫ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట. ఈ వ్యామోహాలు కానీ, కోరికలు కానీ, వైరాగ్యం క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వైరాగ్యం క్రియేట్ అయిన వాళ్ళు స్లోగా ఆ స్వర్గంలో ఉండడం స్టార్ట్ చేస్తారు. లొకేషన్ ఇక్కడే ఉంటుంది, లొకేషన్ చేంజ్ కాదు, సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది, ప్లేస్ చేంజ్ కాదు. ప్లేస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ స్వర్గం అండ్ నరకం అనమాట. ఉన్న ప్లేస్లో నువ్వు నరకం. ఇప్పుడు ఇట్లా కంటిన్యూగా వీడియోలు తీయడం వల్ల మనోడు నరకంలోకి వెళ్తున్నాడు. ఎందుకంటే వాడు అన్నెసరిగా ప్రెషర్ పెంచుకుంటుండు. హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ కదా. సత్యాన్వేషి మైండ్లో ఏది చూసినా తప్పే కనబడుతుంది. సో తప్పులు కనబడి 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 నేను తప్పు చేసి బతకవచ్చు, అన్ని తప్పులే ఉన్నప్పుడు నేను చేసేది ఏముంది. రాముని కూడా తిట్టినాడు పరమాత్మ, ఆయనను కూడా తిట్టినంటే వీడికి ఏంటంటే ఇక ప్రపంచంలో అందరు తప్పులు చేస్తారు కదా, నేను గొప్పని అయిపోయినా అనే ఫీలింగ్ ఉంటాడు. అందరు తప్పులు నేను వెతుకుతున్నాను కాబట్టి మంచి చేసే ఆలోచన వీళ్ళు జీరో ఉంటుంది అనమాట. తప్పులు చేసి బ్రతకడం, తప్పులు అని బ్రతకడం, తప్పుడు బ్రతుకులు అంటారు దీన్ని. తప్పుడు చేష్టలలో బ్రతుకుతూ ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ ఏమైంది, ఆ స్వర్గ నరకం అనే కాన్సెప్ట్ని అంత బ్యూటిఫుల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. అసలు అమేజింగ్ అనమాట. ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ నీకు అర్థమవుతలేదంటే ఎవరు ఏం చెప్తాను చెప్పి కదా. బట్ నెక్స్ట్ పార్ట్ మనం మాట్లాడదాం. యాక్చువల్లీ నేను అసలు చాలా ఉంది ఇంకా డిస్కస్ చేసేది. ఇప్పటివరకు అయితే మీకు అర్థమైంది కదా బ్రదర్స్, వీడియో సెన్స్లెస్ అనేది నో సెన్స్ అట్ ఆల్ అసలు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.